CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. బ్రేకప్ అయినప్పుడు పెయిన్కి గో త్రూ అవుతారు చాలా మంది. సో వాట్ ఈస్ ద సైకలాజికల్ ప్రాసెస్ బిహైండ్ దట్? లవ్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే హై డోపమైన్ అనేది ఉంటుంది. నేను ఏదో కోల్పోయాను, నాకు ఇంకేమీ లేదు జీవితంలో, ఇదే నా ఆఖరి సిచ్యువేషన్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. విపరీతమైన స్ట్రెస్లో ఉంటారు డ్యూ టు సమ్ రిలేషన్షిప్ ఇష్యూస్. సో అలాంటి వాళ్ళని డూ యూ సజెస్ట్ టు విజిట్ ఎ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్? మెయిన్గా సూసైడల్ థాట్స్ ఆర్ అటెంప్ట్స్, ఓకే, రిపీటెడ్ సూసైడల్ అటెంప్ట్స్ అనేవి ఒకవేళ ఉంటే డెఫినెట్లీ అడ్మిషన్ ఇస్ అడ్వైజ్డ్. ఐదర్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్. ఈ అడిక్షన్స్లో ఎప్పుడు మీరు అడ్మిషన్స్ అవసరం అనిపిస్తుంది? సడన్గా ఆపేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి విడ్రాల్ సిమ్టమ్స్ వస్తుంది. గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేనప్పుడు మనకి ఒక్కొక్కసారి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవి కామన్గా వస్తుంటాయి. పాన్ అడిక్షన్ చూస్తే ఈజ్ ఇట్ ఏ కామన్ బిహేవియరల్ థింగ్? ఎవ్రీడే అడిక్షన్ అయిపోతుంది అనమాట. లైక్ ఎవ్రీడే పాన్ చూడాలని, ఒకవేళ చూడకపోతే నిద్ర పట్టదు చాలా మందికి. సో ఇంత సివియర్గా అడిక్షన్ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. పానిక్ అటాక్స్ అవుతూ ఉంటాయి నైట్ టైమ్స్, సడన్గా లేచి దట్ హార్ట్ రేట్ టాకికార్డియా అవుతున్నట్టుగా ఉండడం, అండ్ మెయిన్లీ స్లీప్లో నిద్రపోయినప్పుడే మెయిన్గా అవుతాయి. ఎందుకు? సో ఇందులో ఏంటంటే హై డోపమైన్ లెవెల్స్ సింథసైజ్ అవుతుంటాయి. సో ఇట్లా సింథసైజ్ అవ్వడం వల్ల ఆ టైంలో, ఆ ట్రాన్సిషన్లో ఈ డిస్రప్షన్ అనేది అవుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళకి ఎక్కువగా వాయిసెస్ వినబడుతూ ఉంటాయి. సో ఈజ్ దట్ షిజోఫ్రెనియా ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ షిజ్? చిన్న చిన్న విషయాలకు కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు. ఇమీడియట్గా వచ్చినప్పుడే మనము గుర్తించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి చాలా వరకు తగ్గిపోతుంది. నమస్తే అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మెంటల్ హెల్త్ ఇష్యూస్, అడిక్షన్స్, రిలేషన్షిప్ ఇష్యూస్, డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, వీటి గురించి విపరీతమైన ఒక క్వశ్చనర్ బ్రెయిన్లో చాలా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. వీటికి సొల్యూషన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దీనికి మనం సాల్వ్ చేసుకోగలము అనే ఒక సందిగ్ధతలో మునిగిపోయి ఉంటారు చాలామంది. అలాంటి వారి కోసం ఈరోజు మన ముందున్నారు డాక్టర్ అనూప్, సైకియాట్రీ, మెడికవర్ హాస్పిటల్లో సీనియర్ సైకియాట్రిస్ట్. సో డాక్టర్ అనూప్ని మనం కనుక్కొని తెలుసుకుందాం, లైక్ మెయిన్లీ రిలేటెడ్ టు డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, వీటి గురించి. సో హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో సార్, మెయిన్లీ రిలేటెడ్ టు రీసెంట్ టైమ్స్లో బ్రేకప్స్, రిలేషన్షిప్ ఇష్యూస్. సో బ్రేకప్ అయినప్పుడు దట్ పెయిన్, ఒక పెయిన్కి గో త్రూ అవుతారు చాలామంది. ఇట్ ఈస్ లైక్ మెయిన్లీ ఫిజికల్ పెయిన్ లాగానే ఉంటుంది. ఆ గ్యాప్లో వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. సో వాట్ ఈస్ ద సైకలాజికల్ ప్రాసెస్ బిహైండ్ దట్? సో యూజువల్గా లవ్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే హై డోపమైన్ అనేది ఉంటుంది, అండ్ లవ్ హార్మోన్స్, ఆక్సిటోసిన్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సపోజ్ మనం సడన్గా అవి కట్ డౌన్ చేసేస్తే వాళ్ళకి ఆ క్రాష్ అనేది అవుతుంది అనమాట. ఇవి ఏవైతే లవ్ హార్మోన్స్ ఉన్నాయో సడన్గా సింథసిస్, ప్రొడక్షన్ కాకుండా ఆగిపోతాయి అన్నమాట. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అని, ఇన్సులా అని, ఈ రీజన్స్లో ఈ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అయ్యి కంప్లీట్గా రివార్డ్ పాత్వేని కట్ ఆఫ్ చేసేస్తుంది. ఓకే. సో ఈ రివార్డ్ లేకపోతే మనకి ఎక్కువగా డల్గా అనిపించడము, సడన్గా పర్సన్ గురించి ఎక్కువ ఆలోచనలు వచ్చేయడము, మిస్ అవ్వడము, ఇంకా వాళ్ళలో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నిద్ర పట్టదు, ఆకలేయదు, నేను ఏదో కోల్పోయాను, నాకు ఇంకేమీ లేదు జీవితంలో, ఇదే నా ఆఖరి సిచ్యువేషన్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా థాట్స్, విపరీతమైన నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఓకే, నన్ను రిజెక్ట్ చేశారు, నాకు ఇక్కడ ఇంతకంటే ఇంకా వేరే దారి లేదు అని చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటారు. ఈ సూసైడ్ థాట్స్ అనేవి విపరీతంగా పెరిగినప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి దే విల్ యాక్ట్ ఆన్ దోస్ థాట్స్. ఓకే. సో ఆ థాట్స్ వస్తే వాళ్ళు అటెంప్ట్స్ చేసుకొని చాలామంది చనిపోతుంటారు. ఇదేంటంటే యంగ్ పీపుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే.
ఓల్డర్ పీపుల్ అంటే అప్పుడప్పుడు మనం చూస్తుంటాము మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. కానీ ఆ ప్రాబబిలిటీ అనేది తక్కువ వాళ్ళలో. యంగర్ పీపుల్, యంగర్ అడల్ట్స్ మనం చూసినట్లయితే 30 బిలో వాళ్ళు ఎక్కువగా దీనికి లోన్ అవుతుంటారు, ఇట్లాంటి డిప్రెసివ్ ఎపిసోడ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బ్రేకప్. ఎందుకంటే వాళ్ళకి ఈ హార్మోన్స్ ఏవైతే లవ్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో అవి సడన్ గా ఆగిపోతుంటాయి. ఈ రిలేషన్షిప్ బ్రేకప్ కానివ్వండి, మ్యారేజ్ బ్రేక్ అయినా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ అవుతుంటారు అన్నమాట. సో మన బ్రెయిన్ అనేది ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్, కాంప్లికేటెడ్ ఆర్గన్. సో ఈ డిఫరెంట్ వేస్లో యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో వాట్ డూ యూ సజెస్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్ కదా, లైక్ కెమికల్స్. సో మీరు సజెస్ట్ చేసేది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమనా, సైకియాట్రిస్టా, న్యూరోఫిజిషియనా ఆర్ ఎండోక్రైనాలజిస్టా? సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఫస్ట్ మెయిన్గా కావాల్సింది స్క్రీనింగ్. వాళ్ళకి ఏ డయాగ్నోసిస్ అనేది రావాలో మనము చూసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు దేనికి ఫేస్ చేస్తున్నారు, సిమ్టమ్స్ ఇవి డిప్రెషన్ లేకపోతే మామూలుగా అడ్జస్ట్మెంట్ రియాక్షన్ లేకపోతే స్ట్రెస్ రియాక్షన్ అనేది మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో ఇట్లా డిఫరెన్షియేట్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ సైకాట్రిస్ట్ని కలిస్తే బెటర్ అనమాట. ఇనిషియల్గా డయాగ్నోసిస్ వచ్చినాక ఒకవేళ వాళ్ళకి తక్కువ ఇంటెన్సిటీ ఉంది, తక్కువ సివియారిటీ ఉంది, వాళ్ళది మైల్డ్ లేకపోతే మైల్డ్ డిప్రెషన్, లేకపోతే మోడరేట్ డిప్రెషన్, లేకపోతే సివియర్ డిప్రెషన్, లేకపోతే కొంచెం అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్ అనేది మనము డయాగ్నోస్ చేసి ఒకవేళ తక్కువగానే ఉంటే మనం దాన్ని థెరపీస్ ద్వారా ట్రీట్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు సైకాలజిస్ట్కి మేము రెఫర్ చేస్తాం. అప్పుడప్పుడు ఇనీషియల్గానే సైకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో ఆ టైంలో వాళ్ళు ఒకవేళ సైకాలజిస్ట్ కూడా మాకు రెఫర్ చేస్తుంటారు. ఒకవేళ సివియరిటీ ఎక్కువ ఉంది, ఇది జస్ట్ థెరపీతో ట్రీట్ కాకపోతే వాళ్ళు మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. సో అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటారు. సో అప్పుడు మేము చూసి ఓకే ఇది సివియరిటీ ఎక్కువ ఉంది, దీనికి మెడిసిన్స్ రూపంలో మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫైన్. సో సార్, రిలేషన్షిప్స్కి వస్తే నార్మల్గా జనరల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ రిలేషన్షిప్ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా విపరీతమైన స్ట్రెస్లో ఉంటారు డ్యూ టు సమ్ రిలేషన్షిప్ ఇష్యూస్ వాళ్ళు గో త్రూ అయ్యేది. అది ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ గొడవల వల్ల వచ్చే స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ, మెయిన్లీ డిప్రెషన్ ఎక్కువగా ఉంటారు. సో అలాంటి వాళ్ళని డూ యూ సజెస్ట్ టు విజిట్ ఎ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ని? ఏ స్టేజ్లో విజిట్ అయితే బెటర్ అంటారు, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు? తరచుగా ఎక్కువగా వాళ్ళు అంటే మనస్పర్ధలు గురవుతున్నారు, మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నాయి, ఫ్రీక్వెంట్ ఫైట్స్ అవుతున్నాయి, పిల్లలు ఉన్నారు వాళ్ళకి, పిల్లల ముందు కూడా వాళ్ళు ఎక్కువ గొడవ పడుతున్నారు, అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఎమోషన్స్ కానీ, నెగిటివ్ ఎమోషన్స్, ఎస్పెషలీ యాంగర్. సో యాంగర్ ఒకటే కాదు, ఈ యాంగర్ అంటే ఫర్దర్గా ఎక్కువ అవుతే అగ్రెసివ్ బిహేవియర్ కూడా దారితీస్తుంది. సో అప్పుడు ఫ్రీక్వెంట్గా వాళ్ళు వైలెంట్ యాక్ట్స్కి పాల్పడడం, అంటే హస్బెండ్ అండ్ వైఫ్. సో పిల్లల ముందు కూడా వాళ్ళు అప్పుడప్పుడు అంటే ఫిజికల్గా కూడా వైలెంట్ యాక్ట్స్కి పాల్పడుతుంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు అంటే పిల్లలు కూడా ట్రామటైజ్ అయిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు సైకాలజిస్ట్ని కానీ లేకపోతే ఎవరైనా మ్యారిటల్ థెరపిస్ట్ హు ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ మ్యారిటల్ థెరపీస్, సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ వాళ్ళు ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఒకవేళ ఒక కపుల్ ఎదుర్కొంటున్నారంటే ఇట్లా మ్యారిటల్ థెరపీస్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు థెరపీస్ తీసుకోవాలన్నమాట. కౌన్సిలింగ్ సెషన్స్ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు ఒకవేళ సివియరిటీ అనేది ఎక్కువగా ఉంది, సైకాలజిస్ట్కి ఒకవేళ అనిపించింది ఓకే ఇది మందులతో ట్రీట్ అవ్వాలి, నాట్ ఓన్లీ జస్ట్ థెరపీస్, మందులతో కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నప్పుడు సైకాట్రిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో రైట్ టైం ఇంటర్వెన్షన్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని డూ యూ సజెస్ట్ సైకాలజిస్ట్ని విజిట్ అవ్వండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ని సైకియాట్రిస్ట్ని విజిట్ అవ్వండి? లైక్ డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ ఉంటాయి. అంటే ఈ స్పెసిఫిక్ టర్మ్స్కి యూ విజిట్ సైకాలజిస్ట్ ఆర్ ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్కి, ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం బెటర్ టు విజిట్ సైకియాట్రీ, ఇలా ఏవి స్పెసిఫిక్గా ఏముంటాయి? సో అన్ని
డిజార్డర్స్, అన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్, అన్ని మెంటల్ ఇల్నెసెస్ సైకాట్రిస్ట్ ట్రీట్ చేస్తారు. ఓకే. సో కొంతమంది సైకాట్రిస్ట్ వాళ్ళు కూడా థెరపీస్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి టైం లేనప్పుడు కూడా వాళ్ళు యూజువల్గా సైకాలజిస్ట్కి కూడా రెఫర్ చేస్తుంటారు. సో మనం సివియారిటీ అనేది చూసుకోవాలి. యూజువలీ హాలిస్టిక్ అప్రోచ్ అంటే మెడిసిన్స్ ద్వారా, థెరపీస్ ద్వారా కంబైన్డ్గా ఉంటే రిజల్ట్స్ అనేది చాలా అంటే పాజిటివ్ వేలో ఉంటాయి అన్నమాట. చాలా మంది కొంతమంది ఏంటంటే హెసిటేట్ చేస్తుంటారు, మెడికేషన్స్ వద్దు అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మేము థెరపిస్ట్ అంటే సైకాలజిస్ట్ దగ్గరికి రెఫర్ చేస్తుంటాం. సో అట్లా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దెర్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఫర్ ఈవెన్ థెరపీస్ లైక్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, ఇంకా డయాలెక్టిక్ బిహేవియరల్ థెరపీస్ అని బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ కి, ఇట్లా రకరకాల థెరపీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో డెఫినెట్లీ సైకాలజిస్ట్ కి రెఫర్ చేస్తుంటాం. అండ్ అసెస్మెంట్స్ కూడా ఉంటాయి, సైకాట్రిక్ అంటే సైకలాజికల్ ఎవాల్యుయేషన్, డయాగ్నోస్టిక్ సైకోమెట్రీస్ అని. ఏ లెవెల్లో మెడికేషన్ స్టార్ట్ చేయాలి, ఏ లెవెల్లో థెరపీ. సో ఇంటెన్సిటీ అనేది ఈ అసెస్మెంట్స్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఒకవేళ అసెస్మెంట్స్ కావాలి, దాంతోపాటు సైమల్టేనియస్ థెరపీస్ కూడా కావాలి అంటే క్లినికల్ సైకాలజిస్ట్ అని ఉంటారు. క్లినికల్ సైకాలజిస్ట్ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ ఇన్ డూయింగ్ అసెస్మెంట్స్ అండ్ థెరపీస్. సో అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ సైకాట్రిస్ట్ ఇన్వాల్వ్మెంట్ వీటన్నిటిలోనూ ఉంటుంది. సో మెడిసిన్స్ వాళ్ళు ఇవ్వచ్చు, అండ్ అసెస్మెంట్స్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ థెరపీస్. సో ఒకవేళ సైకాట్రిస్ట్ ఒకవేళ అందులో వెల్ ట్రైన్డ్ కాదు, ఒక్కొక్కసారి కొంతమంది వెల్ ట్రైన్డ్ ఉండరు అనమాట. అంటే టైం లేకపోవడం కూడా ఒక ఫ్యాక్టర్. అట్లాంటప్పుడు వాళ్ళు సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటారు. సో మీరు వెన్ డూ యూ థింక్ ఒక పేషెంట్ కానివ్వండి అడ్మిషన్ అవసరం పడుతుంది ఈ పేషెంట్కి? నార్మల్గా మెడికేషన్స్తో కాదు, అడ్మిట్ చేసి ఒక ప్రాపర్ గైడెన్స్లో ఉండాల్సి వస్తుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? మెయిన్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఆర్ ఎనీ సైంటిఫిక్ డిసీజెస్ మెయిన్లీ? సో మెయిన్గా మనము సివియర్ మెంటల్ ఇల్నెసెస్ అంటాం, లైక్ స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ డిజార్డర్ కానీ, సివియర్ డిప్రెషన్ కానీ. ఇందులో ఒకవేళ అంటే పర్టికులర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే మనం అడ్మిషన్కి అడ్వైస్ చేస్తాం. లైక్ మెయిన్గా సూసైడల్ థాట్స్ ఆర్ అటెంప్ట్స్, రిపీటెడ్ సూసైడల్ అటెంప్ట్స్ అనేవి ఒకవేళ ఉంటే డెఫినెట్లీ అడ్మిషన్ ఈజ్ అడ్వైజ్డ్. ఎందుకంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా సూసైడ్ అటెంప్ట్స్కి ఐడియల్గా మనము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అడ్మిట్ చేసి వాళ్ళకి ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీస్ అని ఉంటాయి, ఈసీటీస్, షాక్ ట్రీట్మెంట్. సో ఇట్లాంటివి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ సూసైడల్ టెండెన్సీస్ అనేవి తగ్గుతాయి. ఇదొకటే కాదు, స్కిజోఫ్రీనియాలో కానీ, బైపోలార్ డిజార్డర్లో కానీ వీటిలో అగ్రెసివ్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి సెల్ఫ్ కేర్ తగ్గిపోతుంది, వాళ్ళు టైంకి ఫుడ్ తినరు, రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ వాటర్ కానీ తీసుకోరు, వాళ్ళ సెల్ఫ్ కేర్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇట్లాంటి కేసెస్లో కంపల్సరీ ఈ అడ్మిషన్ చేసి ఈసీటీస్ అనేవి కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. ఈసీటీస్ కానీ లేకపోతే కీటమిన్ థెరపీ కానీ సివియర్ డిప్రెషన్కి ఇట్లాంటివి అడ్వైస్ చేస్తుంటాం. సో ఇదొకటే కాదు, అడ్మిషన్ ఈజ్ ఆల్సో ఫర్ అబ్జర్వేషన్. ఒకవేళ ఇందాక చెప్పినట్లు సూసైడల్ థాట్స్ రిపీటెడ్గా ఉన్నాయి, కొంతమంది దే హ్యావ్ దిస్ టెండెన్సీ టు రిపీటెడ్లీ ఆర్ టేక్ టాబ్లెట్స్ ఇన్ ఎక్సెస్, ఎక్కువగా టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా పాయిజన్ తీసుకునే టెండెన్సీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మనం అబ్జర్వేషన్ కోసము అడ్మిషన్ అడ్వైస్ చేస్తుంటాం. సో ఇట్లా చేసినట్లయితే మనము ఇంజెక్షన్స్ రూపంలో ఒకవేళ వాళ్ళు ఈసీటీస్కి కన్సెంట్ ఇవ్వకపోయినా మనం రెగ్యులర్గా డైలీ అబ్జర్వేషన్లో పెట్టి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తుంటాం. సో ఇట్లా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ సూసైడల్ టెండెన్సీస్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతుంటాయి. బట్ ఈసీటీస్ ఆర్ వెరీ సేఫెస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. చాలా మందికి అపోహ ఉంటుంది, ఈ షాక్ ట్రీట్మెంట్ అంటే సినిమాలో చూపించినట్టు అట్లా చూపిస్తుంటారు, కానీ అలా ఉండదు. ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రాసెస్. అనెస్థెటిస్ట్ గైడెన్స్ లో కూడా అవుతుంది అన్నమాట. ఎందుకంటే అనెస్థీషియా ఇస్తుంటారు, అనెస్థీషియా ఇచ్చే ఈ షాక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సెడేషన్ టైప్, అనెస్థీషియా ఇచ్చి చేస్తుంటాం సెడేషన్. అది జస్ట్ ఒక 2 minutes to 5 minutes లో అయిపోతుంది అనమాట ప్రొసీజర్. సో చాలా మందికి ఈ అవగాహన అనేది ఉండదు అనమాట. షాక్ ట్రీట్మెంట్ అంటే అది ఒక పెద్ద భూతం లాగా చూస్తుంటారు. సో అలా చూడకుండా
ఇట్ ఈస్ ఆల్సో సేఫెస్ట్ సో ఇది ఓపీ బేసిస్లో కూడా చేస్తారా? ఎస్, ఓపీ బేసిస్లో కూడా చేసుకోవచ్చు ఇది. కాకపోతే మనము ఎన్బిఎం అడ్వైస్ చేస్తుంటాం, అంటే నిల్ బై మౌత్. ముందు రోజు అంటే 10 hours అట్లా ఏమి తీసుకోకుండా రావాల్సి వస్తుంది. కొంతమంది చాలా మంది అంటే రికరెంట్ గా ఎప్పటికీ తీసుకుంటూ ఉంటారు మెయింటెనెన్స్ ఈసీటీస్ అని, మెయింటెనెన్స్ ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీస్ అని తీసుకుంటారు. సో ఫస్ట్ అక్యూట్ ఫేజ్ అయిపోయినాక మనకు మెయింటెనెన్స్ ఫేజ్ లో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ రికవర్ అవుతున్నాయి, రిలాప్స్ అవుతున్నాయి అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకుంటుంటారు. చాలా మంది లాంగ్ టర్మ్ పేషెంట్స్ ఉంటారు, క్రానిక్ పేషెంట్స్. సో వీళ్ళలో మనం ఓపీ బేసిస్ మీద కూడా ఈసీటీస్ అడ్వైస్ చేస్తాం. ఓకే. కమింగ్ టు అడిక్షన్స్ విషయానికి వస్తే, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఐదర్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్, ఈ అడిక్షన్స్లో ఎప్పుడు మీరు అడ్మిషన్స్ అవసరం అనిపిస్తుంది? సో మెయిన్గా ఈ అడిక్షన్స్లో మనకి విడ్రాల్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మానేయాలనుకుంటారు, సడన్గా ఆపేస్తారు, కొంతమంది ఆపేస్తారు. లేకపోతే క్విట్ చేయాలన్న ప్రాసెస్లో వాళ్ళు సడన్గా ఆపేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి విడ్రాల్ సిమ్టమ్స్ వస్తుంటాయి. చేతులు ఎక్కువ వనకడము, లేకపోతే హాలుసినేషన్స్ రావడం, అంటే ఆడిటరీ హాలుసినేషన్స్, విజువల్ హాలుసినేషన్స్, టాక్టైల్ హాలుసినేషన్స్, టచ్ హాలుసినేషన్స్ అంటారు. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాలుసినేషన్స్ వస్తుంటాయి. వాళ్ళు ఒక డెలీరియస్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంటారు విదిన్ 72 hours. ఈ 72 hoursలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అగ్రెసివ్ అవుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కానీ, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆల్టర్డ్ సెన్సోరియం అనేది ఉంటుంది, వాళ్ళ కాన్షియస్నెస్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఈ ఫ్లక్చువేటింగ్ కాన్షియస్నెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ డెలీరియం. సో ఇట్లాంటి ఫేజ్ ఒకటి వస్తే వాళ్ళకి ఒక్కొక్కసారి సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. ఇంకొకటి డెత్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ ఇన్ దిస్ డెలీరియస్ ఫేజ్. సో ఈ డెత్ ఎందుకు వస్తుంది అంటే డీహైడ్రేషన్ అండ్ మాల్న్యూట్రిషన్, సరిగా న్యూట్రిషన్ లేకపోవడము, అండ్ ఈవెన్ టైంకి అసలు ఫ్లూయిడ్స్ తీసుకోరనమాట. సో అప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి దే విల్ డై ఆఫ్ మైకార్డల్ ఇన్ఫాక్షన్. సో చాలా మందికి ఇది తెలియక చేస్తుంటారు అన్నమాట. సో ఇన్ సచ్ కేసెస్ అడ్మిషన్ అడ్వైస్ చేసి వాళ్ళకి డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ అంటాం. ఈ విడ్రాల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్సైడ్ చేయడానికి మనం ఈ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఇట్లా ఇచ్చినప్పుడు బెంజోడైస్పిన్స్ అని ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాము. అప్పుడు వాళ్ళకి ఈ సీజర్స్ కానీ లేకపోతే ఈ డెలీరియస్ ఫేజ్ కానీ తగ్గిపోతుంది. దే హ్యావ్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఎండింగ్ అప్ ఇన్ డెలీరియం. సో మనము డెత్స్ ని ప్రివెంట్ చేయొచ్చు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. సో రైట్ టైంకి మనము ఒక పర్సన్ ఈ డెలీరియస్ ఫేజ్లోకి ల్యాండ్ అవుతున్నారు, లేకపోతే ఈ విడ్రాల్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఇమీడియట్గా అడ్మిషన్ అయ్యి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పించుకోగలిగితే, అంటే సైకాట్రిస్ట్ సూపర్విజన్లోనే అవుతుంది అనమాట. ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక, ఈ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ అయిపోయినాక యాంటీ క్రేవింగ్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇదేంటంటే వాళ్ళకున్న ఈ స్ట్రాంగ్ డిజైర్ టు టేక్ ఆల్కహాల్ని మనము తగ్గిస్తాం, క్రేవింగ్స్ తగ్గిస్తాం. సో దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా ఇస్తాం. అదేవిధంగా సైమిల్టేనియస్గా మనము థెరపీస్ కూడా స్టార్ట్ చేస్తాం. మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ థెరపీ అని, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని. కొంతమందికి ఒకవేళ ఫ్యామిలీ డైనమిక్స్ బాగాలేదు అంటే వాళ్ళకి ఫ్యామిలీ థెరపీ కూడా ఇప్పిస్తుంటాం. సో ఇక్కడ మనకి సైకాలజిస్ట్ మంచి అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు. సో వాళ్ళు రెగ్యులర్గా థెరపీ సెషన్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి మోటివేషన్ పెరిగి వాళ్ళు ఇంకా ఆల్కహాల్ జోలికి వెళ్ళకుండా ఉంటారు. ఓకే. సో సార్, కమింగ్ టు అడిక్షన్స్లోనే పాన్ అడిక్షన్ చూస్తే, ఈజ్ ఇట్ ఏ కామన్ బిహేవియరల్ థింగా, అదొక న్యాచురల్ ఫినామినా, ఆర్ ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ ఆర్ సైకియాట్రిక్ ఇష్యూ? సో ఇందులో మనము ఒక డిమార్కేషన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. కొంతమంది నార్మల్గా టైం పాస్ కోసం కూడా పాన్ చూస్తుంటారు, కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేద్దామని కూడా చూస్తుంటారు. ఎస్పెషలీ యూత్ చాలా మంది చూస్తుంటారు. అట్లా కొంతమందికి ఏంటంటే అది అడిక్షన్ లాగా అయిపోతుంది, ఎవ్రీడే అడిక్షన్ అయిపోతుంది అనమాట. లైక్ ఎవ్రీడే పాన్ చూడాలని, ఒకవేళ చూడకపోతే నిద్ర పట్టదు చాలా మందికి. సో ఇంత సివియర్గా అడిక్షన్ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. బికాస్ పాన్ వాచింగ్ ఆల్సో క్రియేట్స్ certain type of neurotransmitter
సో మనకి డోపమైన్ కానీ సెరోటోనిన్ కానీ ఇవి హై అయిపోతుంటాయి. ఒక్కసారి చూడగానే వాళ్ళకి సేమ్ సిగరెట్ తాగిన ఫీలింగ్, సేమ్ ఆల్కహాల్ తాగిన ఫీలింగ్ వస్తుంటుంది. సో ఈ రివార్డ్ పాత్వే అనేది యాక్టివేట్ అవుతుంది. సో ప్రతి ఒక్క అడిక్షన్కి ఈ రివార్డ్ పాత్వే అంటే మనకి బ్రెయిన్లో న్యూక్లియస్ అకంబెన్స్ అనే ఒక ఏరియా ఉంటుంది. సో ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అయ్యి మనకి డోపమిన్ అనేది ఎక్సెస్గా ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో ఈ డోపమిన్ రెస్పాన్సిబుల్ అనమాట. మనం రిపీటెడ్గా కంపల్సివ్ యాక్ట్ మళ్ళీ చేయడానికి రెస్పాన్సిబుల్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ప్రొడక్షన్ వల్ల కూడా మనకి ఈ అడిక్షన్స్ అవుతుంటాయి. సో పాన్ అడిక్షన్లో కూడా ఇదే విధంగా అవుతుంది అనమాట. కొంతమందికి ఎస్పెషల్లీ యూత్లో ఈ కంపల్సివ్ బిహేవియర్ విపరీతంగా పెరిగిపోయి చాలా మందికి మాస్టర్బేషన్ అడిక్షన్ కూడా వస్తుంది అనమాట. సో ఇట్లా ఎక్సెసివ్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్, సో మనం ఓన్లీ మేల్స్ అని అనుకుంటాం కానీ ఫీమేల్స్ ఆల్సో సఫర్ విత్ దిస్ అడిక్షన్స్. సో చాలా మంది అంటే స్టిగ్మా వల్ల చాలా మంది చెప్పుకోకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ అంటే రీసెర్చ్ ఆల్సో సేస్ దట్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ హ్యావ్ దిస్ పార్నోగ్రఫిక్ అడిక్షన్ యాజ్ వెల్ యాజ్ మాస్టర్బేషన్ అడిక్షన్. సో ఇది ఒకవేళ అంటే మాస్టర్బేషన్ చేసుకోకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాళ్ళకి ఏంటంటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అనేది వస్తుంది వాళ్ళలో. ఎస్పెషలీ మనం ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్ తీసుకున్న ఒక పర్సన్ తీసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఒకవేళ వాళ్ళు రెగ్యులర్ ఈవినింగ్స్ తీసుకుంటున్నారు ఆల్కహాల్, నెక్స్ట్ డే ఈవినింగ్ కి కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తుంటాయి. అదే విధంగా పార్నోగ్రఫిక్ అడిక్షన్ లో కూడా వాళ్ళకి నైట్ టైం ఒకవేళ పాన్ చూసి మాస్టర్బేషన్ చేసుకోకపోతే వాళ్ళకి ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. నిద్ర పట్టదు, చాలా రెస్ట్లెస్ గా అనిపిస్తుంటది వాళ్ళకి, ఎక్కువగా పాల్పిటేషన్స్ వస్తాయి, చాలా మైండ్ అంతా చాలా అంటే రిలాక్స్డ్ స్టేట్ లో ఉండరు అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకుంటారు. ఇది కూడా అడిక్షన్ లాగా అయిపోతుంది. సో అట్లా చేసుకొని వాళ్ళకి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి. మేల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఇన్ మేల్స్, ఇట్లాంటి డిఫరెంట్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్ ఈస్ ప్రూవెన్. Yes, it is a proven fact. And research also says that many research articles are there. మనము ఇప్పుడు బ్రిటిష్ మెడికల్ జర్నల్లో చూసుకున్న, ల్యాన్సెట్లో చూసుకున్న మనకి డిఫరెంట్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి, ఎస్పెషలీ అంటే మేల్స్ కానీ ఫీమేల్స్లో కానీ. సో పార్నోగ్రఫిక్ అడిక్షన్ ఈజ్ రియల్. సో కొంతమంది ఏంటంటే నార్మల్గా ఇందాక చెప్పినట్లు ఎక్స్పెరిమెంట్ చేయడానికి అప్పుడప్పుడు అంటే ఫస్ట్ టైం పార్నోగ్రఫీ చూడడానికి వాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ప్రెషర్ కానీ, అరే చూడరా ఒకసారి చూడు దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని చాలా మంది చెప్తుంటారు ఫ్రెండ్స్. సో అట్లా ఒక్కొక్కసారి చూస్తుంటారు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో అట్లా నచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడిక్ట్స్ అవుతుంటారు, నచ్చని వాళ్ళు ఓన్లీ వన్ టైం వాచింగ్ లాగా చేస్తుంటారు. సో వెన్ డూ యూ థింక్ అంటే ఎప్పుడు ఒక సైకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ రీచ్ అవ్వాలి? సో ఈ అడిక్షన్ అనేది వాళ్ళకి ఎక్కువగా అయిపోతుంది, వాళ్ళు టైం అంతా దానికే టైం స్పెండ్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ వర్క్లో కూడా చాలా ఇంపాక్ట్ చూస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్. ఎప్పుడు ఆ రిపీటెడ్ థాట్స్ ఆఫ్ సెక్స్ రన్ అవుతున్నాయి అంటే వాళ్ళే ఇమీడియట్గా సైకాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ కలవాలన్నమాట. సో వాళ్ళకి అప్పుడప్పుడు మోస్ట్ కామన్లీ వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ కూడా సైమల్టేనియస్ గా ఉంటుంది. చాలా మంది డిప్రెస్డ్ పీపుల్ ఆర్ యాంగ్షియస్ పీపుల్ దే ఆర్ అడిక్టెడ్ టు పాన్. జస్ట్ లైక్ అంటే వాళ్ళకి ఒక సబ్స్టెన్స్ కావాలి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాన్. సో కొంతమందికి ఆల్కహాల్ ఒక సబ్స్టెన్స్ అవుతుంది, కొంతమందికి సిగరెట్ ఒక సబ్స్టెన్స్ అవుతుంది, కొంతమందికి ఇది కూడా ఒక బిహేవియరల్ అడిక్షన్ అన్నమాట, పార్నోగ్రఫీ వాచింగ్ కానీ. సో అట్లాంటప్పుడు వాళ్ళకి మనం అడ్వైస్ చేసేది ఏంటంటే మన రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. అది డిప్రెషన్ వల్ల ఉందా, లేకపోతే యాంగ్జైటీ వల్ల వస్తుందా, లేకపోతే ఇంకా వేరేవి ఏమన్నా ఉన్నాయా మనము ఐడెంటిఫై చేయాలి. సో ఆ ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. అది డిప్రెషన్ లాగా డయాగ్నోస్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తే ఈ పార్నోగ్రఫీ అడిక్షన్ కూడా తగ్గిపోవచ్చు. ఓకే. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మ్యారైటల్ ఇష్యూస్ కానీ వీటికి భయపడి, లేదా రీసెంట్గా ఈ వయలెన్స్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇవన్నిటికీ భయపడి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యూత్
దే ఆర్ రెస్ట్రిక్టింగ్ దెమ్సెల్ఫ్ టు స్టే అలోన్. Yes. సో దాంట్లో భాగంగా ఐ థింక్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, ఆ లెవెల్ అనేది చాలా పెరిగిపోయింది. దట్ వాచింగ్ పాన్, మాస్టర్బైటింగ్, మనం రిలాక్స్ అయిపోదాం, వై టు గెట్ ఇన్ టు దిస్ ఆల్ షిటీ థింగ్స్ అని మేబీ. సో దానివల్ల ఏమైనా ఇంకా పెరుగుతుంది అంటారా దిస్ అడిక్షన్? ఎస్. సో మెయిన్గా ఏంటంటే పేరెంట్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తారనమాట, ఎస్పెషలీ చైల్డ్హుడ్. సో బేసికలీ పేరెంట్స్ ఒకవేళ వాళ్ళకి పడట్లేదు, ఈ మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేస్తుంటారు. ఒకరికొకరు గొడవ పడ్డము అండ్ పిల్లల ముందు ఎస్పెషలీ. సో ఆ యాంగర్, వైలెన్స్ పిల్లవాడి మీద కూడా వస్తుంది అనమాట. సో పిల్లలు కూడా అదే ట్రామాకి గురవుతుంటారు. వాళ్ళు పెద్ద అయినాక కూడా వాళ్ళకి మ్యారేజ్ కానీ లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ మీద కానీ కూడా ఫోబియాస్ వస్తుంటాయి. వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు. ఎవరితోనూ అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా కూడా భయపడుతుంటారు. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద పేజ్ దేర్ ఇస్ అ డిఫరెంట్ ఎంటిటీ. సో ఈ వీళ్ళలో ఏంటంటే వాళ్ళు ఒక పార్ట్నర్ కోసము, వాళ్ళు ఒక కంపానియన్ కోసము ఎత్తుకుంటారనమాట. అంటే దే విల్ ఫైండ్ అ పార్ట్నర్ హూ ఇస్ కంపాటబుల్ ఫర్ దెమ్. దే విల్ గో ఇన్ సర్చ్ ఆఫ్ అ పార్ట్నర్. సో ఇట్లా ఎత్తుక్కుంటూ పోతూ వాళ్ళు రాంగ్ రిలేషన్షిప్స్లోకి కూడా వెళ్తుంటారు. ఎవరో ఒక పార్ట్నర్ ఉన్నారు ఒక కంపానియన్గా అని కూడా వాళ్ళు అప్పుడప్పుడు రాంగ్ స్టెప్స్ వేస్తారు. సో ఇదే విధంగా అది రిపీట్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, ఆ మ్యారేజ్ కరెక్ట్గా ఉండదు, డివోర్స్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక మ్యారేజ్, అట్లా రిపీటెడ్ మ్యారేజెస్ కూడా అయ్యే కేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి కేసెస్లో కూడా మనము చూసినట్లయితే అంటే రెట్రోస్పెక్టివ్గా చూసుకుంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్, ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోయినా మల్టిపుల్ రిలేషన్షిప్స్, 4 to 5 రిలేషన్షిప్స్ సైమిల్టేనియస్గా మెయింటైన్ చేయడము. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ పాలిగామస్ రిలేషన్షిప్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయడం చేస్తుంటారు మ్యారేజ్ తర్వాత కూడా. సో మనము ఇట్లాంటి కేసెస్లో మనము ఎప్పుడైనా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈ పాస్ట్ ట్రామాస్ అనేవి ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ని మిమిక్ చేస్తుంటారు. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్ ఫర్ ఎనీ చిల్డ్రన్. సో వాళ్ళ పేరెంట్స్ ఎలా బిహేవ్ చేశారో వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తుంటారు. సో ఇంత క్రిటికల్గా అవుతుంది అనమాట. ఒక ఫ్యామిలీ డైనమిక్స్ కంప్లీట్గా డిస్రప్ట్ అయిపోతుంది. మీరు ఇందాక ముందు చెప్పినట్టు లైక్ యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్, ఇవి మెయిన్గా యూత్లో ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మిడిల్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఏజ్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి, బట్ యూత్లో మెయిన్గా ఎక్కువ ఉంటాయి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అయితే ఏంటి డిప్రెషన్, యాంగ్జైటీ ఉండడానికి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్, బ్రెయిన్ రిలేటెడ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమా ఆర్ అవుట్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్సా? సో మెయిన్గా ఈ సిచ్యువేషన్స్ ఏవైతే మనం ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే డిప్రెషన్, యాంగ్జైటీ మోస్ట్ కామన్లీ వాళ్ళకి జెనెటిక్స్ ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. జెనెటిక్స్ అంటే వాళ్ళకి ఆ జీన్స్ ఉన్న, అంటే పేరెంట్స్ నుంచి ఆ జీన్స్ వచ్చినా కూడా హెరిడిటరీగా ఈ డిప్రెషన్, యాంగ్జైటీ వస్తుంటుంది. అందుకే ఫ్యామిలీస్లో రన్ అవుతుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ వీళ్ళలో కూడా కామన్గా ఉంటుంది. అది మెయిన్ ఫ్యాక్టర్. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ ట్రామాస్, చైల్డ్హుడ్ ట్రామాస్. చిన్నప్పుడు ఏదన్నా అంటే సెక్షువల్ అబ్యూస్కి గురైనా, లేకపోతే పేరెంటల్ అబ్యూస్కి గురైనా, లేకపోతే స్కూల్లో బులియింగ్, ఎక్కువగా బులియింగ్కి గురైనా కూడా వీళ్ళలో ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ చైల్డ్హుడ్లోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్సర్స్, లేకపోతే వర్క్ స్ట్రెస్, బాస్ ఏదో రిపీటెడ్గా హరాస్ చేయడము, లేకపోతే సుపీరియర్స్ ఎక్కువగా కోప్పడ్డము, ఇట్లాంటివి చేసినా కూడా వాళ్ళలో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ రిపీటెడ్గా ఉంటే వాళ్ళు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీకి లోన్ అవుతుంటారు. సో ఇది మళ్ళీ వాళ్ళ చుట్టూతో ఉన్న అంటే పీపుల్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అంటే వర్క్ స్ట్రెస్ తీసుకొచ్చి ఇంట్లో చూపించడము, మళ్ళీ ఇంట్లో స్ట్రెస్ తీసుకెళ్ళి వర్క్లో చూపించడము, ఇట్లా ఇంబ్యాలెన్స్ అనేది టోటల్గా అంటే వాళ్ళ ఉన్న చుట్టూతో ఎన్వైరన్మెంట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇట్స్ అ సైకిల్. సో వెన్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూ దే షుడ్ అడ్రస్ ఇట్. ఓకే, నాకు ఇది యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకే, నాకు ఈ ఇష్యూ ఉంది, నేను దీన్ని
అడ్రస్ చేయాలి, హెల్ప్ తీసుకోవాలి. నేను దాన్ని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటే ఆ స్ప్రెడ్ చేయొద్దు అనమాట. ఆ నెగటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి అన్నమాట. సో వాళ్ళు టైంకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓకే నాకు హెల్ప్ కావాలి, నేను తీసుకోవాలి, నేను సైకాట్రిస్ట్ని కలవాలి లేకపోతే సైకాలజిస్ట్ని కలవాలని వాళ్ళు అనుకోవాలి. కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చెప్పుకోవాలి. ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకోరు చాలా మంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేసి వాళ్ళ స్పౌస్ మీద కానీ లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల అంటే ఫ్రెండ్స్ మీద కానీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. కోప్ పడుతుంటారు చిన్న చిన్న వాటికి కూడా, ఇరిటేషన్ వచ్చి అరవడము, కొట్టడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. సో వాట్ అబౌట్ ప్యానిక్ అటాక్స్ అవుతూ ఉంటాయి నైట్ టైమ్స్, సడన్గా లేచి దట్ హార్ట్ రేట్ టాకికార్డియా అవుతున్నట్టుగా ఉండడం, స్లీప్ డిస్టర్బెన్స్, ఇవి ఎందుకు అవుతాయి మెయిన్గా? అండ్ మెయిన్లీ స్లీప్లో నిద్రపోయినప్పుడే మెయిన్గా అవుతాయి ఎందుకు, అంటే ఏ స్టేజ్ ఆఫ్ స్లీప్లో ఇది మెయిన్గా అవుతుంది? మనం మెయిన్గా చూసుకుంటే మనకి స్లీప్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఎన్ఆర్ఈఎం మళ్ళీ ఆర్ఈఎం స్లీప్. సో ఈ ట్రాన్సిషన్ అవుతుంటుంది ఎన్ఆర్ఈఎం నుంచి ఆర్ఈఎం ర్యాపిడ్ ఐ మూమెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ నుంచి ర్యాపిడ్ ఐ మూమెంట్ ఫేజ్లోకి ట్రాన్సిషన్ అయినప్పుడు మన బ్రెయిన్లో ఇందాక నేను 2 ఏరియాస్ మెన్షన్ చేశాను, యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అండ్ ఇన్సులా అని 2 ఏరియాస్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే హై డోపమిన్ లెవెల్స్ సింథసైజ్ అవుతుంటాయి. సో ఇట్లా సింథసైజ్ అవ్వడం వల్ల ఆ టైంలో ఆ ట్రాన్సిషన్లో ఈ డిస్రప్షన్ అనేది అవుతుంది. సో ఈ డిస్రప్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సడన్గా ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎక్కువగా అడ్రినలిన్ కూడా రైజ్ అవుతుంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి సడన్గా ఏదో అయిపోతున్నట్టు, రెస్ట్లెస్గా అనిపించడము, నిద్రలోంచి ఏదో నైట్ మేర్ వచ్చినట్టు, పీడకల్లు వచ్చినట్టు లేవడము, ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా మంది కష్టంగా ఉంటుంది ఆ టైంలో, అండ్ చెమటలు పట్టేయడము, ఇవన్నీ ఆ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల అవుతుందండి. సో చాలా మందికి మోస్ట్లీ నైట్ టైమ్స్ అవుతుంది, కొంతమందికి డే టైంలో కూడా కంటిన్యూ అవుతుంది అది. ఎందుకంటే దాని గురించి రిపీటెడ్గా ఆలోచించి వాళ్ళకి నిజంగానే మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది రియాక్టివేట్ అవుతుంది. ఇట్స్ నార్మల్ ఆర్ వెన్ టు రీచ్ డాక్టర్? సో ఒకసారి 2 సార్లు అయిందంటే పర్వాలేదు, కానీ అది రిపీటెడ్గా కంటిన్యూస్గా ఎవ్రీ నైట్ అట్లీస్ట్ ఈ 7 to 10 times అనేది రిపీటెడ్గా అవుతుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 weeks. మనము అది అడ్రస్ చేయాలి. సో ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి ఓకే ఏదో ప్రాబ్లం అవుతుంది, నాకు హెల్ప్ కావాలి అని వాళ్ళు కరెక్ట్ టైంకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. థెరపీస్ ఉంటాయా, మెడికేషన్స్ ఉంటాయా? సో రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ వాళ్ళకి డే టైంలో ఏమన్నా ఎక్కువగా డిప్రెస్డ్గా ఉంటున్నారా, లేకపోతే వర్క్ స్ట్రెస్ విపరీతంగా ఉందా, వాళ్ళకి ఏమన్నా నెగిటివ్ కాగ్నిటివ్ డిస్బిలీవ్స్ అంటాము, నెగిటివ్ అంటే కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటాం, నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి అంటే డే టైంలో కూడా ఇవే థాట్స్ రన్ అవుతున్నాయి మైండ్లో అంటే మనము దానికి సిబిటి ఇస్తాం అనమాట, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అప్పుడు సైకాలజిస్ట్ లేకపోతే సైకాట్రిస్ట్ కూడా చేయొచ్చు అనమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే ఏం చేస్తారు అందులో? సో ఇందులో ఏంటంటే ఆటోమేటిక్ థాట్స్ అనేవి వస్తుంటాయి. మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్క్ చేయలేను, ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్, ఇట్లా ఒక నెగిటివ్ థాట్ రిపీటెడ్ లూప్లో రన్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ థాట్ వచ్చేస్తుంది. లేకపోతే చిన్న ప్రాబ్లమ్ని వాళ్ళు భూతత్వంలో పెట్టి చూస్తుంటారు, దీన్ని మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. ఇందులో ఏమవుతుంది అంటే మనము ఆ కాగ్నిటివ్ డిస్టార్షన్ ఏవైతే ఈ ఆటోమేటిక్ థాట్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తాం. సో ఈ నెగిటివ్ థాట్ని టార్గెట్ చేసినప్పుడు మనకి ఆ కాగ్నిటివ్ డిస్బిలీఫ్స్ ఏవైతే ఆటోమేటిక్ థాట్స్ ఉన్నాయో అవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి అన్నమాట. సో మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ దిస్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఒకవేళ మైల్డ్ టు మోడరేట్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ సిమ్టమ్స్ ఉన్నా మనం ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. సో అట్లాంటప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ అవసరం కూడా ఉండకపోవచ్చు కొంతమందికి, మైల్డ్ టు మోడరేట్ సిచ్యువేషన్స్లో. కొంతమందికి మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నా కూడా మనం మెడిసిన్స్ అడ్వైస్ చేస్తాం. అది కూడా ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్ బట్టి ఉంటుందని. సో ఒకవేళ ఆ పర్సన్కి అంటే మోడరేట్ డిప్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అందులో వాళ్ళకి ఒకవేళ
సూసైడల్ థాట్స్ అనేవి వచ్చినాయి అంటే మనం అప్పుడు కంపల్సరీగా మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఓకే నాకు వద్దు మెడిసిన్స్, నాకు ఓన్లీ కౌన్సిలింగ్ ఒకటే కావాలి అంటే మనం అప్పుడు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అడ్వైస్ చేస్తాం. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు దిస్ ఓవర్ థింకింగ్ ఉంటుంది, చాలామందికి చాలా ఓవర్ థింక్ చేస్తారు. డూ యూ థింక్ దిస్ ఇది ఒక సైకలాజికల్ ఇష్యూ ఆర్ ఈజ్ ఇట్ నార్మల్? యా, సో ఇట్ ఈస్ మోస్ట్లీ అ సైకలాజికల్ ఇష్యూ. కొంతమందికి అబ్సెషన్స్ ఉంటాయి, రిపీటెడ్ థాట్స్. ఈ థాట్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా కంట్రోల్ కాదు. అంటే ఇట్ కమ్స్ అండర్ ఓసిడియా? ఎస్. సో ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో ఈ మెంటల్ అబ్సెషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రిపీటెడ్గా థాట్స్ లూప్ లాగా రన్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు ఒకవేళ కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా కంట్రోల్ కాదు. ఒకవేళ ఇఫ్ దే ట్రై టు కంట్రోల్ దట్, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. చాలా గాబరా పడిపోయి ఏదో అయిపోతుంది, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్కి ఏదో అయిపోతుంది అని ఎక్కువగా నెగిటివ్ థాట్స్ అనేవి రిపీటెడ్గా రన్ అవుతాయి లూప్ లాగా. సో ఇట్లాంటి పేషెంట్స్లో యూజువల్గా మన బ్రెయిన్లో న్యూరోబయాలజికల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈ న్యూరానల్ ఫైరింగ్ అనేది రిపీటెడ్గా అవుతుంది. ఓకే, మనం మెషిన్ గన్ లాగా ఫైర్ అవుతుంటుంది వాళ్ళకి. నార్మల్గా మనకి న్యూరాన్స్ ఇంపల్సెస్ రిలీజ్ చేస్తుంటాయి, కానీ వీళ్ళల్లో రిపీటెడ్గా ఒక మెషిన్ గన్ ఫైర్ చేసినట్టు అవుతుంది అన్నమాట. అంత ఫాస్ట్గా ఫైరింగ్ అవుతుంటుంది న్యూరానల్ ఫైరింగ్. సో ఇట్లాంటి వాళ్ళకి ఈ రిపీటెడ్ లూప్ ఆఫ్ థాట్స్ అనేవి కంటిన్యూస్గా రన్ అవుతాయి. నైట్ పడుకున్నా కూడా ఇదే థాట్స్ రన్ అవుతాయి. అండ్ సరిగా నిద్ర పట్టదు, ఈ థాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల డిస్ట్రెస్ఫుల్గా ఉంటాయి. సో ఇవి కంట్రోల్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి కొంతమంది కంపల్సివ్ యాక్ట్స్ కూడా చేస్తుంటారు. ఓకే, సపోజ్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కువగా కంటామినేషన్ థాట్స్ వస్తుంటాయి. ఇక్కడ చేతులు కంటామినేట్ అయి ఉన్నాయి, డర్ట్ ఉందనుకుంటారు, రిపీటెడ్గా చేతులు కడుక్కుంటారు. సో వాళ్ళకి ఇది కంపల్షన్ అనమాట. ఓకే, థాట్ అనేది ఈ కంటామినేషన్ థాట్స్ అనేవి అబ్సెషన్స్, చేతులు కడుక్కోవడం అనేది కంపల్షన్స్. సో ఈ థాట్ని తగ్గించడానికి హ్యాండ్ వాషింగ్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఈ అబ్సెసివ్ థాట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఓవర్ థింకింగ్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఓసిడి అనుకోవచ్చు. నాట్ ఇన్ ఆల్ కేసెస్, బట్ అది అడ్రస్ చేయకపోతే అది ఓసిడి లాగా మారే అవకాశాలు ఉంటాయి. సో ఓవర్ థింకింగ్ ఆల్సో ఈజ్ అ ప్రాబ్లం. కరెక్ట్. సో వాళ్ళలో సిబిటి అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అడ్వైస్ చేస్తాం. కరెక్ట్ కరెక్ట్. సార్ ఇంకొకటి యాంగ్జైటీ, చాలామందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి కదా. ఈజ్ యాంగ్జైటీ ఏ డిసార్డర్ ఆర్ ఒక మెకానిజం, బాడీ ఆర్ బ్రెయిన్ యొక్క మెకానిజం టు ప్రివెంట్ హిమ్ ఆర్ హర్ ఫ్రమ్ సమ్ ఇష్యూస్ నుండి? సో మనము 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూసుకోవాలన్నమాట, ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఒక్కొక్కసారి మనకి ఫియర్ ఉండడం కామన్ బికాస్ ఇట్ ఈస్ అ నార్మల్ ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ. సపోజ్ ఏదన్నా డాగ్ని కానీ లేకపోతే ఏదన్నా పాముని చూడగానే ఇమీడియట్గా మనకి ఆ ఫియర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి మనకి ఈ ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఫియర్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ నార్మల్. ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఫియర్ ఇస్ కంప్లీట్లీ అండ్ రిపీటెడ్లీ దేర్ కంటిన్యూస్గా, అప్పుడు మనం దాన్ని యాంగ్జైటీ అంటాం. కన్సిస్టెంట్గా డైలీ వాళ్ళకి హార్ట్ రేట్ పెరిగిపోవడము, వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకే తెలియడము, పాల్పిటేషన్స్ అంటాం. అండ్ ఎక్కువగా స్వెట్టింగ్ రావడము, లేకపోతే నెగిటివ్ థాట్స్ రిపీటెడ్గా రన్ అవ్వడము, ఇవన్నీ ఉన్నట్లయితే దాన్ని మనం యాంగ్జైటీ అంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం బ్రెయిన్లో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ అనేది తక్కువ అయిపోతుంది. సో ఇట్లా తక్కువ అయిపోయినప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ అనేది వస్తుంది. కొంతమందికి యాంగ్జైటీ మనము ఇది డిజార్డర్ లెవెల్లో చూసుకోవాలంటే వాళ్ళకి కన్సిస్టెంట్గా రావాలి. ఆ సిమ్టమ్స్ కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా వస్తుంది అంటే అప్పుడు మనం దాన్ని డిజార్డర్ అంటాం. ఒక్కొక్కసారి మనకి చాలా మందికి ఉంటుంది యాంగ్జైటీ అనేది. మామూలుగా చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా యాంగ్షియస్ ఫీల్ అవుతాం. సపోజ్ ఎగ్జామ్ ముందు మనం ప్రిపేర్ అయ్యే ముందు కూడా అయ్యో నేను చదువుకున్న క్వశ్చన్ వస్తుందా రాదా, నేను ప్రిపేర్ అయిన ఈ టాపిక్ వస్తుందా రాదా అని చాలామంది యాంగ్షియస్ ఫీల్ అవుతుంది. సో అది నార్మల్ అనమాట. అట్లా ఉంటే దాన్ని పాజిటివ్ స్ట్రెస్ అంటాం. అది మనల్ని ఇంకా ఆ వర్క్ ఆర్ టాస్క్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మనము ఎగ్జామ్లో మంచిగా రాసేస్తాం. ఆర్ ఇంటర్వ్యూ
ముందు కూడా కొంతమందికి ఈ థాట్స్ అనేవి వస్తుంటాయి, కొంచెం యాంగ్షియస్ ఫీల్ అవుతారు, బట్ దే విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ అండ్ వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది వర్క్లో కానీ ఎందులో అయినా కానీ. ఒక లెవెల్ వరకు ఎస్, ఇట్ ఈస్ నార్మల్. కానీ ఒకవేళ విపరీతంగా అవుతుంది అసలు, అంటే ఎగ్జామ్ ముందు వాళ్ళకి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 2 weeks నుంచి 1 month నుంచి కంటిన్యూస్గా అవుతుంది, అసలు విపరీతమైన ఫిజికల్ సిమ్టమ్స్ కూడా పెరుగుతున్నాయి, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, మోర్ దెన్ 120, 140 కూడా వెళ్తుంటుంది అప్పుడప్పుడు చాలా మందికి. బ్లడ్ ప్రెషర్ కూడా చాలా విపరీతంగా హై అవుతుంది, 160/110, 180/120 కూడా అవుతుంటుంది చాలా మందికి. సో ఇట్లాంటి ఫిజికల్ సిమ్టమ్స్తో అసోసియేట్ అయినప్పుడు దాన్ని మనం డిజార్డర్ లాగా తీసుకోవచ్చు. యంగ్ ఏజ్లో ఒకవేళ అన్ని టెస్ట్ నార్మల్ ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లేకపోతే హార్ట్ రిలేటెడ్ టెస్ట్ అన్నీ నార్మల్ ఉన్నాయి అని అనుకుంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్. కంటిన్యూస్గా స్ట్రెస్కి గురవడం వల్ల వాళ్ళ బాడీ ఫిజియలాజికల్గా అట్లా రెస్పాండ్ అవుతుంది. సో అది ఒక అబ్నార్మల్ రెస్పాన్స్. అట్లాంటప్పుడు మనం దాన్ని డిజార్డర్ లాగా చూసి ట్రీట్ చేస్తే మనం యాంగ్జైటీ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ రెస్పాన్స్కి మనము ఒక్కొక్కసారి ఏంటంటే అది హైపర్ టెన్షన్ లాగా కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటాం. అంటే యంగ్ పీపుల్లో ఇది చాలా కామన్గా చూస్తున్నాం. హై బ్లడ్ ప్రెషర్ అంటే అన్కంట్రోల్, ఒక్కొక్కసారి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి నార్మల్ అయిపోతుంది. మార్నింగ్ టైం చూసుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, జస్ట్ ఒక 1 hour గ్యాప్లో చూసుకుంటే వాళ్ళకి నార్మల్ అయిపోతుంది. హైపర్ టెన్సివ్ అని డయాగ్నోస్ చేస్తాం. ఎస్, సో అందుకే మనం హైపర్ టెన్షన్కి ఒక క్రైటీరియా ఉంది, రిపీటెడ్గా అంటే సబ్సిక్వెంట్ రీడింగ్స్తోనే మనం హైపర్ టెన్షన్ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళు కావాలనే వాళ్ళు అడుగుతారు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నాకు ఇట్లా బీపీ ఎక్కువగా ఉంటుంది, ప్రతిసారి ఎక్కువగా ఉంటుంది అని వాళ్ళే ఒక్కొక్కసారి వాళ్ళే ట్రీట్మెంట్ అడుగుతారు. నేను ఇట్లా ఆల్రెడీ నేను ఆమ్లోడిపిన్ స్టార్ట్ చేస్తాను, టెల్మా స్టార్ట్ చేస్తాను అని చాలా మంది ఉంటారు. సో అట్లా వాళ్ళే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు. లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఆల్రెడీ హైపర్ టెన్షన్ మెడిసిన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా హైపర్ టెన్షన్ మెడిసిన్స్ కూడా అబ్యూస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్, సో అంత తీవ్రంగా యాంగ్జైటీ అనేది ఉంటుంది. కానీ మనం దాన్ని యాంగ్జైటీ అని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ఈ యాంగ్జైటీ మెడికేషన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి హైపర్ టెన్షన్ మెడిసిన్స్ కూడా తీసుకునే అవసరం ఉండదు. ఒక్కొక్కసారి ఈ యాంగిల్లో ఆలోచించాము, ఈవెన్ ఫిజిషియన్స్ కూడా మేబీ యాంగ్జైటీ ఇష్యూ వల్ల ఉండొచ్చులే అనే అంత యాంగిల్లో మేబీ that will miss most of the times. One more thing, loneliness విషయానికి వస్తే, do you think it is a positive thing or negative thing? ఎప్పుడు ఇది ఎఫెక్ట్ చేస్తుంది ఒక పర్సన్ని? అండ్ see if ఫారెన్లో ఉంటారు చాలామంది, చాలా డిస్టెన్స్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉంటారు, అక్కడ ఒకరే చాలామంది ఒక రూమ్లో అట్లా ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఈవెన్ విటమిన్ డి విల్ బి లో. సో ఎలా మీ దగ్గరికి ఎనీ పేషెంట్స్ అప్రోచ్ అవుతారా లైక్ డ్యూ టు డిప్రెషన్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ లోన్లీనెస్? సో ఈ లోన్లీనెస్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. ఒక్కొక్కసారి వాళ్ళు దే వాంట్ టు లివ్ లోన్లీ, దే ప్రిఫర్ టు బీ లోన్లీ రాదర్ దెన్ అంటే సోషలైజ్ అవ్వకుండా వాళ్ళు ఒకళ్ళే ఉంటారనమాట. దట్ ఈస్ దేర్ చాయిస్. సో అదొకటి. ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ దెన్ దట్ ఈస్ ఫైన్. ఒక్కొక్కసారి ఈ లోన్లీనెస్ అనేది ఒక సిమ్టమ్ లాగా మారితే వాళ్ళకి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతుంటారు, ఎక్కడికి వెళ్ళరు, బయటకి వెళ్ళరు, కనీసం సన్లైట్లో కొంచెం వాక్ చేద్దామన్నా కూడా వాళ్ళకి మోటివేషన్ ఉండదు, ఎక్కువగా అట్లనే కూర్చుంటారు అనమాట. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం చూస్తే సిట్టింగ్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దెన్ సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అని రీసెంట్గా రీసెర్చ్ కూడా చెప్తుంది. ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ అంటే కంటిన్యూస్ సిట్టింగ్ ఫర్ అట్లీస్ట్ 5 to 6 hours ఎవ్రీ డే ఈజ్ ఈక్వివాలెంట్ టు స్మోకింగ్ 15 cigarettes per day. సో ఇది రీసెర్చ్ చెప్తుంది. సో ఈ లోన్లీనెస్ అనేది ఇట్లా చేస్తుంది అనమాట. ఎక్కువసేపు కూర్చోవాలనుకుంటారు వాళ్ళు, లేకపోతే మనము కాన్స్టెంట్ సిట్టింగ్ మనము ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్లో కూడా చూస్తున్నాం. ఐటీ ఎంప్లాయీస్ చాలామంది అట్లనే అవర్స్ తడబడి వాళ్ళు అట్లనే కూర్చుంటారు అనమాట, 6 hours 7 hours
అట్లానే కంటిన్యూస్గా వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఎక్కువగా రిస్క్ ఉంటుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లోన్లీనెస్ ఉన్నాయన్నమాట. సో డిప్రెషన్కి సిమ్టమ్ ఉంటే దానికి మనము డిప్రెషన్ ట్రీట్మెంట్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు షిజోఫ్రెనియా ఉంటుంది, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అంటే లైక్ ఇప్పుడు 3 మూవీ చూసాం, ధనుష్కి సమ్ వాయిసెస్ వినబడుతూ ఉంటాయి. సో ఈజ్ దాట్ షిజోఫ్రెనియా ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ షిజ్? సో స్కిజోఫ్రీనియాలో ఏంటంటే మనకి హాలుసినేషన్స్ ఉంటాయి మెయిన్గా, హాలుసినేషన్స్ అండ్ డెల్యూషన్స్. ఆడిటరీ, విజువల్ హాలుసినేషన్స్, లేని వాళ్ళు కనిపిస్తుంటారు, లేకపోతే లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టు వినిపించడము, లేకపోతే ఎక్కడో వేరే కంట్రీలో మాట్లాడితే ఇక్కడ వినిపించడము, త్రూ శాటిలైట్ నన్ను మానిటర్ చేస్తున్నారు, రూమ్ అంతా కెమెరాస్ పెట్టారని అనుమానాలు చెప్తుంటారు చాలామంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో వాళ్ళ మీదనే అనుమానాలు చెప్తుంటారు. ఓకే, వాళ్ళు అంటే సపోజ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా చాలామంది అనుమానాలతో తినరనమాట. వాళ్ళు కొంచెం స్మెల్ చూస్తుంటారు, ఈ ఫుడ్లో ఏమైనా పాయిజన్ కలిపారా, లేకపోతే ఇందులో ఏమైనా టేస్ట్ మారిందా అని చాలా వరకు వాళ్ళు వాళ్ళ మీద అనుమానాలు చూపిస్తుంటారు. కొంతమంది వాళ్ళకు వాళ్ళే కుక్ చేసుకొని తింటారు ఈ అనుమానం వల్ల. కొంతమంది చాలామంది నిద్రపోరు సరిగ్గా, లేకపోతే వాళ్ళకి ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, లేకపోతే నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు, ఆమె చేతబడి చేయాలని చూస్తున్నారు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే, ఇంటి పక్కన వాళ్ళు కానీ లేకపోతే పక్క ఊరిలో వాళ్ళు నా మీద ఇట్లా నన్ను చంపి నా ఆస్తి మొత్తం తీసేసుకోవాలని చూస్తున్నారు అని చాలామంది అనుమానాలు చెప్తుంటారు. సో ఇది కన్సిస్టెంట్గా అదే పనిగా విపరీతంగా ఉంటే ఇవన్నీ స్కిజోఫ్రీనియా జబ్బు లక్షణాలు అనుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇది కంటిన్యూస్ ఇల్నెస్ లాగా ఉంటుంది. ఓకే, కంటిన్యూస్గా అంటే ఒకవేళ యంగ్ ఏజ్లో స్టార్ట్ అయింది, 19-18 ఇయర్స్లో స్టార్ట్ అయిపోయింది అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇల్నెస్ లాగా ట్రీట్ చేస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళకి మిడిల్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, 40స్లో లేకపోతే 50స్లో స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, కానీ వాళ్ళు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఎవరో చేతబడి చేశారు, వాళ్ళు ఎక్కువగా అనుమానాలు చెప్తున్నారు, వాళ్ళ పార్ట్నర్ మీద అనుమానాలు చెప్తున్నారు అంటే వాళ్ళ టైంకి సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకున్నట్లయితే అది మెడిసిన్స్ కరెక్ట్ టైంలో ఇమీడియట్గా వచ్చినప్పుడే మనము గుర్తించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి చాలా వరకు తగ్గిపోతుంది. ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. చాలా మంది అట్లా నెగ్లెక్ట్ చేసి ఎవరో మాంత్రికుల దగ్గరికి తాంత్రికుల దగ్గరికి తీసుకెళ్తుంటారు, లేకపోతే గుళ్ళకి కానీ మాస్కులకి కానీ తీసుకెళ్ళి అక్కడ ఏవేవో ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. సో అట్లాంటప్పుడు అది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది, అట్లా నెగ్లెక్ట్ అయిపోతుంది అనమాట. చాలా మంది అట్లానే lakhs of rupees వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర పేషెంట్స్. సో అట్లా అంత డీలే చేయొద్దు అనమాట. ఇట్ ఈస్ అ మెంటల్ ఇల్నెస్, సో ఇట్ ఈస్ అ సీరియస్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. దానికి మెడిసిన్సే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. తర్వాత వాళ్ళు ఒకవేళ ఈ డెల్యూషన్స్ హాలుసినేషన్స్ తగ్గినాక మనం అప్పుడు థెరపీ అనేది ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకి సోషల్ స్కిల్స్ తగ్గిపోతే, వాళ్ళలో ఏమన్నా కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గిపోయినా కూడా మనం అప్పుడు థెరపీ సెషన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. కొంతమంది ఇప్పుడు ఇంట్లో చూస్తే ఈ వంట రూమ్లలో దీంట్లో ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతూ ఉంటారు. అంటే ఈ వంట ఏం చేసినావు, ఇది ఇట్లా ఎందుకు చేసినావు, ఇంత ఉప్పు వేసినావు, ఇంత తక్కువ వేసినావు, ఇట్లా చేసినావు, అంటే వాళ్ళ వల్ల ఇల్లు అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయిపోతుంది. లైక్ వైఫ్ది కానివ్వండి, ఈవెన్ కిడ్స్ది కానివ్వండి. సో అది ఏ లెవెల్ వరకు బెటర్, వాళ్ళు కూడా యాక్చువల్లీ సైకాలజిస్ట్ని విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఇజ్ ఇట్ నార్మల్? ఒక్కొక్కసారి ఏంటంటే ఇది రిపీటెడ్గా అవుతుంది అంటే వాళ్ళు హెల్ప్ తీసుకోవడం ముఖ్యం అనమాట. అప్పుడప్పుడు అవుతుంది అంటే పర్వాలేదు. కానీ కొంతమంది కావాలని వాళ్ళు అంటే ఈగో చూయించుకోవడానికి, వాళ్ళు అంటే డామినెన్స్ దట్ కమ్స్ అండర్ నార్సిజమా, ఓసిడియా, యాంగ్జైటీయా? సో ఒక్కొక్కసారి మనం ఏదైనా నార్సిస్టిక్ పర్సనాలిటీ కింద చూసుకోవచ్చు. సపోజ్ హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఒకవేళ కుక్ చేసిన అది బాగాలేదు ఇది బాగాలేదు అని రిపీటెడ్గా చెప్తున్నారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ కుకింగ్ బట్ అదర్ డెసిషన్ టేకింగ్లో కూడా వాళ్ళు ఒకవేళ ఎక్కువగా డామినెన్స్ అనేది చూస్తే వాళ్ళు అంటే
ముందున్న వ్యక్తిని కించపరిచి మాట్లాడడం ఎక్కువగా ఇట్లా చేస్తుంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం అది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు అయి ఉండొచ్చు. సో దానికి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు యూజువల్ గా అప్రోచ్ కారు ట్రీట్మెంట్ కి. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నాకు ఇది ఒక ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేయరు చాలా మంది. సో అట్లా యాక్సెప్ట్ చేయకపోతే డెఫినెట్ గా ఫ్యామిలీ కానీ రిలేషన్షిప్ కానీ ఎక్కువ రోజులు ఉండదు, అండ్ ఉన్నా కూడా ఎక్కువగా గొడవలు అవుతుంటాయి. ఇన్ కేస్ అప్రోచ్ అయితే వాట్ టైప్ ఆఫ్ థెరపీ ఉంటుంది? అంటే కాగ్నిటివ్ బిహేవియర్ అయినా వేరే ఏదైనా థెరపీ ఉంటుందా వాళ్ళకి? సో యూజువల్గా నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కానీ లేకపోతే ఇంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్స్ అనే కామన్గా సైడ్ బై సైడ్ ఉంటాయి అన్నమాట. వీళ్ళలో కోపాలు ఎక్కువగా ఉంటాయి, కొట్టడము తిట్టడము ఇట్లాంటివి చేస్తుంటారు. సో అట్లాంటప్పుడు మనం యూజువల్గా దీన్ని డైలెక్టివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. మెయిన్గా సైకాలజిస్ట్ వాళ్ళకి రెఫర్ చేస్తుంటాము. కాకపోతే ఎప్పుడైతే పేషెంట్ యాక్సెప్ట్ చేయరో, వాళ్ళు ట్రీట్మెంట్కి అప్రోచ్ కారో, అప్పుడు ఎవరు హెల్ప్ చేయలేరు. పేషెంట్ తనకు తాను వచ్చి ట్రీట్మెంట్ యాక్సెప్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. అండ్ వాట్ డూ థింక్ కనెక్షన్ బిట్వీన్ గట్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్ కానీ సైకియాట్రిక్ ఇష్యూస్ కానీ అండ్ గట్, డూ థింక్ దర్ ఇస్ ఎ కనెక్షన్? ఎస్, డెఫినెట్లీ. మనకు రీసెంట్ రీసెర్చెస్ అంటే రైట్ ఫ్రమ్ 2010 మనకి ఈ రీసెర్చెస్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. గట్ బ్రెయిన్ యాక్సెస్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంటర్లింక్డ్. గట్ అండ్ బ్రెయిన్ అనేది మనకి ఈ థీసిస్ అవన్నీ నడుస్తున్నాయి. సో ఇందులో ఏంటంటే మనము ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే మనకి సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ యూజువల్గా బ్రెయిన్లోనే ఉంటుంది అనుకుంటాం, కానీ మన బాడీలో 90% ఆఫ్ ద సెరోటోనిన్ ఇస్ సింథసైజ్డ్ బై అవర్ గట్ బ్యాక్టీరియా, మైక్రోబయామ్ అంట. సో ఈ గట్ బ్యాక్టీరియానే సింథసైజ్ చేస్తాయి. సో అట్లాంటప్పుడు ఆ గట్ బ్యాక్టీరియా సరిగా లేనప్పుడు మనకి ఒక్కొక్కసారి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవి కామన్గా వస్తుంటాయి. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు యాంగ్జైటీ, డిప్రెషన్కి గల కారణాలు ఈ సెరోటోనిన్ లోపం. కరెక్ట్. సో ఈ సెరోటోనిన్ ఒకవేళ సరిగా లేకపోతే మనకి అది మైండ్ మీద, మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది అన్నమాట. సో చాలా మందికి ఇది తెలియదు, గట్ వేరు, గట్ ఎక్కడ ఉంది, మన బ్రెయిన్ ఎక్కడ ఉంది, కనెక్షన్ ఏంటి అని కూడా చాలా మంది అంటే యాక్సెప్ట్ చేయరు. మెయిన్లీ ఆ మైక్రోబయామ్ డ్యూ టు సమ్ యాంటీబయోటిక్స్, ఎక్సెసివ్ యాంటీబయోటిక్స్ వల్ల డిస్టర్బ్ అయినప్పుడు ద సింథసిస్ ఆఫ్ సెరోటోనిన్ తగ్గుతుంది. దట్ డిస్టర్బ్స్ ద బ్రెయిన్. ఎస్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే కర్డ్లో చాలా మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చాలా మంది కర్డ్ కూడా అవాయిడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ అ బెస్ట్ సోర్స్ ఆఫ్ దిస్ గుడ్ బ్యాక్టీరియా. సో ఒకవేళ కర్డ్ అంటే ఇష్టం లేని వాళ్ళు, తినని వాళ్ళు డెఫినెట్లీ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళలో ఎక్కువగా ఈ మైండ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అన్ని సిమ్టమ్స్ వస్తుంటాయి. మెమరీ పవర్ తగ్గిపోవడము, చిన్న చిన్న వాటికి కూడా చిరాకు పడ్డము, ఎక్కువగా యాంగ్షియస్ ఫీల్ అయిపోవడము. ఒక్కొక్కసారి మనం చూసినట్లయితే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది, IBS. సో ఇందులో వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు, టెన్షన్ పడినప్పుడు వాళ్ళకి ఈ డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ అవుతుంటాయి. సో ఇది కూడా క్లియర్లీ gut connection and mind are interlinked ane. Even we see in liver cirrhotic patients, already we have discussed it. Whenever మేము ఎప్పుడైతే ఎనిమా ఆర్ డుఫలాక్ సిరప్, లాక్సేటివ్స్ ఇస్తామో, వన్స్ క్లియర్ అయిపోతుందో కోలాన్, పేషెంట్ విల్ ఫీల్ ప్రాపర్ నార్మల్గా, అదే డిసోరియంటేషన్ మొత్తం తగ్గిపోయి కన్ఫ్యూజ్డ్ స్టేట్ తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్ అట్లా ఎప్పుడైతే డెవలప్ అవుతుందో హీ బిహేవ్స్ డిఫరెంట్లీ అనమాట. సో డూ యూ థింక్ ఇస్ దేర్ ఎనీ కనెక్షన్, అంటే లైఫ్ స్టైల్కి అండ్ సైకలాజికల్ ఇష్యూస్కి కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను? స్లీప్ డిస్టర్బెన్సెస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్? సో మనము డే టైంలో ఎప్పుడు బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, నైట్ టైం డెఫినెట్లీ బ్రెయిన్ కొంచెము మనం రిలాక్స్ అవ్వాలన్నమాట, బ్రెయిన్కి రిలాక్సేషన్ అనేది ఇవ్వాలి. స్లీప్ దానికి హెల్ప్ చేస్తుంది దేనికైనా, అంటే స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఎప్పుడైనా మనం స్లీప్ ప్రాబ్లమ్స్తోనే అన్నీ మొదలవుతుంటాయి. మనం ఆ స్లీప్ సరిగా లేకపోతే
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి లైఫ్ స్టైలే ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అనమాట. మనం డైలీ మార్నింగ్ లేవగానే ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడం, ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనము అంటే రీసెర్చ్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్సర్సైజెస్ ప్లే అ మేజర్ రోల్ అండ్ సమ్ టైమ్స్ ఇన్ సమ్ కేసెస్ లైక్ మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో మనం ఎక్సర్సైజెస్ రిప్లేస్ చేయొచ్చు అనమాట. మెడిసిన్స్ కూడా మనం ఇవ్వడం అవసరం ఉండదు ఎక్సర్సైజెస్ చేసినట్లయితే. నేను నా పేషెంట్స్కి కూడా చాలా మందికి చెప్తాను, మీరు ఎక్సర్సైజెస్ చేస్తే మీకు మెడిసిన్స్ కూడా అవసరం ఉండదు. 60 to 70% కేసెస్లో అవసరం ఉండకపోవచ్చు ఎక్సర్సైజెస్ చేసినట్లయితే. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్, ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీనెస్, ఎనర్జెటిక్గా ఉంటాము, ఆ డే అంతా చాలా బ్రైట్ అండ్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. కోపింగ్ మెకానిజమ్స్ పెరుగుతాయి. ఇట్లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవడం వల్ల మనలో మనకు ధైర్యం వస్తుంది, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎండార్ఫిన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ కావన్నమాట. ఎండార్ఫిన్స్ కానీ సెరోటోనిన్ కానీ వాళ్ళకి ఎక్కువగా రిలీజ్ కావన్నమాట. సో అట్లాంటి వాళ్ళలో కూడా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడము, డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి కామన్గా వస్తుంటాయి. సో మంచి ఫుడ్ కూడా చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో రెగ్యులర్గా అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, లైక్ అంటే కంప్లీట్గా డైటింగ్ చేయమని కాదు, ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇందాక నేను చెప్పినట్టు గట్ బ్రెయిన్ ఇంటర్లింక్ కాబట్టి మన గట్ని సరిగా చూసుకోకపోతే, అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అప్పుడు మన బ్రెయిన్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది అన్నమాట. సో అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తినడం దట్ ఈస్ ఫైన్, బట్ రెగ్యులర్గా తినే వాళ్ళలో కూడా మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ. సో ఇది ఒకటే కాదు, పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలన్నమాట. సో మనకి అందుకే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎప్పుడైనా ఫస్ట్గా మనం అడ్వైస్ చేస్తుంటాం. నేనైనా కానీ మీరైనా కానీ ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మనం అడ్వైస్ చేస్తుంటాం పేషెంట్స్కి. సార్ ఇంకొకటి, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెత్ చూసుంటారు, ఒక అతను, ఒక ఆవిడ క్లోజ్గా, అండ్ అది వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. లైక్ ఆ ట్రామా అనేది కంటిన్యూగా, ఆ డిసీజ్ కానీ ఏదో సంథింగ్కి వాళ్ళు రిలేట్ అయి ఉంటారు. ఇంకా నాకు సమ్ డిసీజ్ ఉంది, సమ్ ప్రాబ్లం ఉంది నాకు అని కంటిన్యూస్గా బ్లడ్ టెస్ట్ కానీ లేదా డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం కానీ, డాక్టర్స్ షాపింగ్ చేయడం కానీ ఇలా చేస్తుంటారు. ఇలా మీ దగ్గరకు వస్తుంటారా? వై డూ దే డూ దాట్? సో ఇట్లాంటి కేసెస్ నాకు రెగ్యులర్గా వస్తుంటాయి, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. అండ్ కోవిడ్ టైంలో కూడా చాలా చూసాను ఈ కేసెస్. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ అంటే ఒకసారి కోవిడ్ వచ్చినాక యూజువల్గా వాళ్ళ న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి చాలా మందికి ద వైరస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ కాజ్డ్ మెనీ యాంగ్జైటీ డిజార్డర్స్, ఫోబియాస్ కానివ్వండి, లేకపోతే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ కానీ, సోషల్ యాంగ్జైటీ కానీ, ఇట్లాంటివి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కోవిడ్ తర్వాత. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనము అంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా భయపడుతుంటాం. వాళ్ళకి ఏదో ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చాలా అంటే డాక్టర్ షాపింగ్ చేస్తారు. ఒక డాక్టర్ అంటే సపోజ్ ఒక ఫిజిషియన్ నుంచి ఇంకో ఫిజిషియన్కి కన్సల్ట్ అవుతుంటారు, రిపీటెడ్గా హార్ట్ చెకప్స్ చేస్తుంటారు. చిన్నగా ఒకసారి హార్ట్ రేట్ పెరగగానే వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు ఏ డాక్టర్ని కూడా కలవకుండా వాళ్ళకి వాళ్ళే టెస్టులు చేయించుకుంటారు. చాలా మంది నా దగ్గరికి ఇంత పెద్ద బండిల్ తీసుకొని వస్తుంటారు. సో అట్లా ఒక 3-4 బండిల్స్ ఉంటాయి. సో అంత సివియర్గా ఉంటుంది అనమాట వాళ్ళకి. దీన్ని మనము ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. వాళ్ళకి ఏదో ఒక పెద్ద జబ్బు ఉంది, హార్ట్లో ప్రాబ్లం ఉంది, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో, నేను ఇప్పుడు టెస్ట్ చేయించకపోతే నాకు తెలియదేమో, నేను చనిపోతానేమో అని చాలామంది ఇట్లా రిపీటెడ్గా చేస్తుంటారు. ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఇట్లా డిఫరెంట్ టెస్ట్ చేస్తుంటారు. ఏదైనా టెస్ట్ మిస్ అయ్యానా, ఇంకేమైనా టెస్ట్లు ఉన్నాయా, గూగుల్లో ఎస్. సో ఇప్పుడు చాలా మంది ChatGPT కూడా చూసి వస్తున్నారు చాలా మంది. నాకు ఇది ChatGPT చెప్పింది, మరి మీరు నాకెందుకు చెప్పలేదని డాక్టర్స్ మీద రివర్స్లో చాలా మంది అంటున్నారు. సో
ChatGPT ఈజ్ నాట్ అ రిప్లేస్మెంట్ ఫర్ అ డాక్టర్. అది ఉన్నది లేనిది చాలా వరకు చూపిస్తుంది అన్నమాట ChatGPT. సో అంటే పేషెంట్స్ అది కూడా అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ ఈజ్ నాట్ అ రిప్లేస్మెంట్ ఫర్ అ డాక్టర్. ఇడియట్ సిండ్రోమ్ ఎస్ చెప్పరా దాని గురించి? సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ రిపీటెడ్గా చూడడం వల్ల మన గూగులైటిస్ అని కూడా కొత్త టర్మ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గూగుల్. సో ఇట్లా ఎక్కువగా ఇంటర్నెట్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండి అంటే గూగుల్లో ఏదో చూసాము అని చాలా మంది మనకే వచ్చి చెప్తుంటారు. అవునవును, మనం ఎంత చెప్పినా కూడా వినరు వాళ్ళు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి మనము యాంగ్జైటీ మెడికేషన్స్ పెట్టినట్లయితే 60 to 70% వాళ్ళకి యాంగ్జైటీ తగ్గుతుంది. యాంగ్జైటీ తగ్గినాక వాళ్ళు ఈ గూగులింగ్ చేయడము లేకపోతే ChatGPTలో సెర్చ్ చేయడము చాలా మంది తగ్గిస్తారు. అంటే థెరపీస్ కూడా చేయాలన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు రీచ్ అవ్వాల్సింది మెయిన్లీ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ అదర్ దాన్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, గ్యాస్ట్రాలజిస్ట్. చాలా మంది కార్డియాలజిస్ట్, ఫిజిషియన్స్ రెఫర్ చేస్తారు, సైకియాట్రిస్ట్ వెళ్ళి కలవండి, మీకు ఏమీ మెడికల్ ప్రాబ్లం లేదు, మీకు కావాల్సిన సైకియాట్రిక్ హెల్ప్ కూడా యాక్సెప్ట్ చేయరు చాలా. సో అది విపరీతంగా పెరిగినా కూడా వాళ్ళు చాలా మంది అంటే ఒక 100 పేషెంట్స్లో చూసుకున్నట్లయితే 1 or 2 మాత్రమే సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తారు. అంత తీవ్రంగా ఉందన్నమాట ఈ ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది. So this awareness is very important actually. Geriatric old age patients koste psychosis of old age patient lo why what exactly happens because of loneliness or age related? సో మెయిన్గా జీరియాట్రిక్ పాపులేషన్లో చూస్తే మనకి డిమెన్షియా ఇస్ ద మోస్ట్ కామనెస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ సైకోసిస్. ఓకే, యూజువల్గా డిమెన్షియా అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆల్జిమస్ డిమెన్షియా అని, పార్కిన్సన్స్ డిమెన్షియా అని, లివై బాడీ డిమెన్షియా అని, వాస్కులర్ డిమెన్షియా అని, ఇవన్నీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బ్రెయిన్లో స్ట్రక్చరల్ చేంజెస్ అవుతాయి. సో మనము డిఫరెంట్ బేసల్ గ్యాంగ్లియా తీసుకున్నా లేకపోతే ఫ్రాంటల్ లోబ్ తీసుకున్నా ఈ డిమెంటిక్ చేంజెస్ అనేవి కనిపిస్తుంటాయి, అట్రఫిక్ చేంజెస్ అంటారు. సో ఈ అట్రఫిక్ చేంజెస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈ సైకోసిస్ అంటే డెల్యూజన్స్ ఆర్ హాలుసినేషన్స్ ఉంటాయి, లేకపోతే అప్పుడప్పుడు అగ్రెసివ్ కూడా అవుతుంటారు. సో వాళ్ళు మాట్లాడుకోవడము, నిద్రపోకపోవడము, మెయిన్గా మనం ఆల్జిమస్ డిమెన్షియా ఉన్న పేషెంట్స్కి ఇవి కామన్గా చూస్తుంటాం. వాళ్ళలో ఈ బిహేవియరల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్ చాలా కామన్గా కనిపిస్తుంటాయి. చిన్న చిన్న వాటికి కూడా ఏడవడము, లేకపోతే వాళ్ళకి మనము ఆల్జిమస్ అంటే ఓన్లీ మెమరీ అనే అనుకుంటాం, కానీ మెమరీ ఒక్కటే కాదు. మెమరీ ఈజ్ వన్ ఆస్పెక్ట్, బట్ వాళ్ళలో ఎమోషనల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లేటర్ స్టేజెస్లో ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. అంటే సరిగా తినరు, వాళ్ళు ఇప్పుడు దాకా నేర్చుకునేవన్నీ కూడా మర్చిపోతుంటారు. ఒక్కొక్కసారి అంటే ఆల్కహాల్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా సబ్స్టెన్స్ రిలేటెడ్ కూడా మనం చూస్తుంటాం సైకోసిస్. లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్, లేకపోతే ఏదైనా ట్యూమర్ బ్రెయిన్లో, లేకపోతే అంటే ఫ్రాంటల్ లోబ్లో ఒక ట్యూమర్ ఉంది, లేకపోతే మెటాస్టాసిస్. ఒక్కొక్కసారి ఎక్కడో ప్రైమరీ ఉంది, ప్రైమరీ కార్సినోమా, సపోజ్ ప్రాస్టేట్ కానీ, లేకపోతే కోలాన్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే స్టమక్ క్యాన్సర్స్, ఇట్లా చూసినట్లయితే ఒక్కొక్కసారి మెటాస్టాసిస్ బ్రెయిన్లో కూడా వెళ్తుంది, కామన్ అవి. సో బ్రెయిన్ మెటాస్టాసిస్ ఉన్నప్పుడు వాళ్ళలో మనకి ప్రెజెంటింగ్ ఫీచర్ సైకోటిక్ సిమ్టమ్స్ ఉండొచ్చు. లేకపోతే ఏదన్నా చీమలు పాకినట్టు అనిపించడము, లేకపోతే ఏదో వైబ్రేషన్స్ వస్తున్నాయని చాలా మంది చెప్తుంటారు. కడుపులో ఏదో పాకుతుంది, ఏదో పురుగు పాకుతుంది, నా మెడలో ఏదో అంటే క్యాటర్ పిల్లర్ లాగా ఇంత పెద్ద పురుగు ఉంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేస్తే వాళ్ళలో ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, బ్రెయిన్ ట్యూమర్స్. సో అందుకే అంటే ఒక సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ చేసే ముందు మనం ఎప్పుడైనా ఈ ఆర్గానిక్ కాజెస్ అంటే బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే హోల్ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి తగినట్టుగా టెస్ట్ అనేవి అడ్వైస్ చేస్తాం. సో ఒకవేళ అందులో ఏమైనా ప్రాబ్లం అంటే మనము ఆ క్యాన్సర్ని ట్రీట్ చేయగలిగితే వాళ్ళలో ఈ సైకాట్రిక్ ప్రాబ్లం అంటే సైకోసిస్ అనేది మనం కంప్లీట్గా తగ్గించేయచ్చు అనమాట. సో ఆర్గానిక్ వదిలేస్తే న్యూరో డీజనరేటివ్ ఉంటే
దెన్ విల్ దిస్ సైకలాజికల్ సెషన్స్ ఆర్ మీ సైకియాట్రిక్ మెడికేషన్ వర్క్ చేస్తాయా? ఎస్, డెఫినెట్గా. సో ఇందాక నేను చెప్పినట్లు డిమెన్షియా, ఈ డిమెన్షియాలో ఒకవేళ సైకోసిస్ వచ్చినట్లయితే మనము యాంటీసైకోటిక్ మెడికేషన్స్ అనేది ఇస్తాం. ఓకే. జీరియాట్రిక్ పాపులేషన్ కాబట్టి చాలా లోయెస్ట్ డోస్తో స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం కాదు. ఇనీషియల్గా లో డోస్తో స్టార్ట్ చేసి ఒకవేళ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రాకపోతే మెల్లమెల్లగా డోస్ని ఎస్కలేట్ చేసుకుంటూ ఉంటాం. మోస్ట్లీ లోయెస్ట్ డోస్కి వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా మందికి హాలుసినేషన్స్, డెల్యూషన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు మరి చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు అలోన్ ఉంటారు, వాళ్ళ కిడ్స్ యూఎస్లో యూకేలో ఉంటారు, వీళ్ళు అలోన్ ఉంటారు, ఇలా సైకియాట్రిక్ ఇష్యూస్తో బాధపడితే దెన్ వాట్ అడ్వైజ్ యూ గివ్? హౌ యూ విల్ అడ్మిట్ దెమ్? ఆర్ అడ్మిట్ చేస్తారా, ఇంట్లోనే ట్యాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తారా? వాట్ యూ? సో యూజువల్గా జీరియాటిక్ డిప్రెషన్ కానీ ఎవరికన్నా ఉన్నట్లయితే కేర్ గివర్ కానీ యూజువల్గా పెట్టుకుంటారు. ఒకవేళ సిమ్టమ్స్ విపరీతంగా ఉంటే డెఫినెట్లీ అడ్మిషన్ విల్ బీ ద చాయిస్. అంటే ఇందాక చెప్పినట్లు సూసైడల్ థాట్స్, అటెంప్ట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు కూడా యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు అంటే కంప్లైంట్ లేకపోతే, అంటే టైంకి తీసుకోకపోవడం, లేకపోతే డోసెస్ అసలు సరిగా తీసుకోవట్లేదు అంటే అప్పుడు వాళ్ళకి అడ్మిట్ చేసి డిఫరెంట్ అంటే కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కానీ లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలో మనము ఆ థాట్స్ అనేది తగ్గించవచ్చు. లేకపోయినా కూడా మనం ఈసీటీస్ ఇవ్వచ్చు అనమాట, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ. ఈవెన్ జీరియాట్రిక్ పాపులేషన్లో కూడా ఇస్తుంటాం. కొంతమంది డ్యూ టు కమింగ్ టు దిస్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది, దానివల్ల డ్యూ టు దాట్ డిప్రెషన్లో ఉంటారు. ఎస్. సో ఏం అడ్రస్ చేయాలి ఇక్కడ? ఐదర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ ద డిప్రెషన్ వల్ల ఇది ఉంటుందా, దీనివల్ల డిప్రెషన్ వస్తుందా? సో చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు. ఫస్ట్ ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, నేను ఎక్కువసేపు పర్ఫామ్ చేయలేకపోతున్నాను, విదిన్ సెకండ్స్ ఎజాక్యులేషన్ అనేది అయిపోతుంది అంటారు. దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయిపోవడం వల్ల వాళ్ళ రిపీటెడ్గా దాని గురించి ఆలోచిస్తుంటారు. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మెయిన్ రూట్ కాజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. సో చాలామందికి అంటే ఎక్కువసేపు ఎరెక్షన్స్ ప్రొలాంగ్డ్గా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. ఆర్ ఎనీ మెడికేషన్స్ లైక్ ఫర్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ, చాలామంది అంటే 40s 50sలో ఉన్న వాళ్ళు చాలామంది దాని మీద ఉంటారు, ఆ మెడిసిన్స్ మీద. వాటి వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. సో దీనివల్ల అంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేము అని రిపీటెడ్ థాట్స్, లేకపోతే పార్ట్నర్ వల్ల ప్రెషర్, చాలామంది నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు అని వాళ్ళు అంటే కించపరిచి కూడా మాట్లాడుతుంటారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ చేసి మాట్లాడుతుంటారు. సో పార్ట్నర్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో పార్ట్నర్కి రైట్ వేలో ఎడ్యుకేట్ చేసి అంటే పేషెంట్కి మనము ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే డిప్రెషన్ కూడా రాదనమాట. మోస్ట్లీ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ట్రీట్మెంట్ యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయి. అంటే యాంటీ డిప్రెసెంట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ దాన్ని మనము ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో వాడుకుంటాం. ఓకే. సో యాంటీ డిప్రెసెంట్కి వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ ఇస్ డిలేడ్ ఎజాక్యులేషన్. ఓకే. సో అప్పుడు మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో వాడతాం. సో అట్లా డిప్రెషన్ తగ్గుతుంది, ప్లస్ ఏదైనా యాంగ్జైటీ కానీ స్ట్రెస్ ఉన్నా తగ్గుతుంది, అండ్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు ఎక్కువ టైం వరకు చేయగలుగుతారు. ఓకే. కమింగ్ టు మీరు సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడారు. కొంతమందికి స్మాల్ డిప్రెషన్ ఉంటే ఒక 5 to 10 యాంటీ డిప్రెసెంట్స్ ఆర్ యాంటీ సైకోటిక్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఈజ్ దట్ రియల్లీ నెససరీ ఆర్ వాట్ డూ యూ అడ్వైస్? చాలా వరకు చాలామంది అంటే రెసిస్టెంట్ డిప్రెషన్ కేసెస్లో ఎక్కువగా యాంటీ డిప్రెసెంట్స్ కానీ లేకపోతే స్కిజోఫ్రెనిక్ రెసిస్టెంట్ కేసెస్లో చాలా వరకు ఎక్కువ మంది యాంటీసైకోటిక్స్ ఎక్కువగానే వాడుతుంటారు, అంటే సైకియాట్రిస్ట్ ప్రిస్క్రిప్షన్తోనే వాడుతుంటారు. సో అట్లాంటి కేసెస్లో చాలామందికి 90% వాళ్ళకి అవి అవసరం అవుతుంటాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే అంటే డిప్రెషన్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి వాళ్ళే చెప్తుంటారు, పేషెంట్సే చెప్తుంటారు. సో అట్లాంటి కేసెస్లో రాంగ్ వేలో కూడా ట్రీట్మెంట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే మిస్ జడ్జ్మెంట్ వల్ల అండ్ మిస్ డయాగ్నోసిస్ వల్ల. సో అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పిన సిమ్టమ్ బట్టే సైకాట్రిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఒకవేళ ఒక మెడిసిన్తో ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే
ఇంకో మెడిసిన్ కూడా యాడ్ చేస్తాం. సో ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఓన్లీ. సో అంటే మన సైకాట్రిక్ గైడ్ లైన్స్, ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మల్టిపుల్ యాంటీ డిప్రెసెంట్స్ ఒక్కొక్కసారి యాడ్ చేయక తప్పదు అనమాట. సో అట్లాంటి కేసెస్లో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 3-4 యాంటీ డిప్రెసెంట్స్, కొంతమందికి 2 యాంటీ డిప్రెసెంట్స్, కొంతమందికి 4 to 5. ఒకవేళ దానికంటే మించి ఉన్నాయి అంటే దాన్ని మనం అంటే డీప్రిస్క్రైబ్ చేస్తుంటాం. నేనైతే యూజువల్గా ఎక్కువగా ఒకవేళ అంటే మోర్ దెన్ 5 యాంటీ డిప్రెసెంట్స్ అట్లా ఉన్నాయంటే నేను దాన్ని తగ్గించి డీప్రిస్క్రైబ్ చేస్తుంటాను. ఒక్కొక్కసారి డీప్రిస్క్రిప్షన్ వల్ల కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే కొంతమంది అవి రోజుల తరబడి వాడుతూనే ఉంటారు, సైకాట్రిస్ట్ని కలవకుండా వాడుతుంటారు. అంటే ఒక 1 monthకి ప్రిస్క్రైబ్ చేస్తే సైకాట్రిస్ట్, లేకపోతే 2-3 monthsకి ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళు 6 months 1 year అట్లా కంటిన్యూస్గా వాడుకుంటారు. ఇట్లాంటి కేసెస్లో ఆ డ్రగ్ అనేది సరిగా రెస్పాన్స్ చూపించదు అనమాట. సో ఆ యాంటీ డిప్రెసెంట్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. సో అట్లాంటి కేసెస్లో మనం ఆ డ్రగ్ని తగ్గించి ఆ డోస్ని స్టాప్ చేసి వేరే మెడిసిన్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో డూ యూ థింక్ సైకియాట్రిస్ట్ ఆర్ యాడింగ్ వాళ్ళు గట్ బ్యాక్టీరియా రిలేటెడ్ ఆర్ ప్రోబయోటిక్స్ యాడ్ చేస్తున్నారా వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో? ఎస్, అంటే రీసెంట్ రీసెర్చ్ మనం ఎగ్జామిన్ చేసుకుంటే, అంటే స్టడీస్, ఆర్టికల్స్ ఇవి చూస్తే డెఫినెట్లీ దెర్ ఈస్ ఎవిడెన్స్. సో గట్ టు బ్రెయిన్ యాక్సెస్ ఉంది కాబట్టి, గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, బికాస్ గట్ హెల్త్ సరిగా లేకపోతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మనం దానికి ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు సైకాట్రిస్ట్. ఎస్, ఒక్కొక్కసారి అది స్లీప్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంటాయి. అంటే లో డోస్ ఆఫ్ మెలటోనిన్ కూడా యాడ్ చేసి ఇస్తుంటారు యూజువల్గా ఏదైనా గట్ ఇష్యూస్ ఉన్నా, అంటే ఐబిఎస్లో కానీ. సో ఆ లో డోస్ మెలటోనిన్ కానీ వాళ్ళకి ఆ స్లీప్ సైకిల్ని మంచిగా నార్మలైజ్ చేస్తుంది అన్నమాట. సో అట్లాంటి కేసెస్లో కూడా వాళ్ళకి యాంగ్జైటీ రాదు, డిప్రెషన్ రాదు అన్నమాట. కరెక్ట్, కరెక్ట్. సో డూ యూ థింక్ అవేర్నెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంటా కాదా? అంటే రీసెంట్ టైమ్స్లో పెరుగుతున్న మెంటల్ హెల్త్ ఇష్యూస్, హౌ టు క్రియేట్ అవేర్నెస్? వాట్ ఆర్ ద రూట్స్? లైక్ పాడ్కాస్ట్, ఎనీథింగ్, ఇంకా ఏమన్నా మీరు స్పెసిఫిక్గా ఏమన్నా యాడ్ చేయాలా? యా, సో మనం ఈ జనరేషన్లో చూస్తే ఎక్కువగా చాలామంది సోషల్ మీడియాకి అటాచ్ అవుతున్నారు. అందులో ఏ చిన్న క్లిప్ వచ్చినా, ఏ రీల్ అయినా వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. సో ఐ ఫీల్, అంటే పర్సనలీ సోషల్ మీడియా ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు క్రియేట్ అవేర్నెస్. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఎక్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇట్లాంటివి మంచి ప్లాట్ఫామ్స్. అంటే యాజ్ సైకాట్రిస్ట్ వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్. గుడ్. అండ్ ఈవెన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, బయట అవేర్నెస్ టాక్స్, కార్పొరేట్ కంపెనీస్లో కానీ, స్కూల్స్లో ఎస్పెషలీ, నేనైతే పర్సనలీ స్కూల్స్కి వెళ్ళి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఓన్లీ సైకాట్రిస్ట్ పార్ట్ ఒకటే కాదు, జనరల్ పబ్లిక్ కూడా ఆ అవేర్నెస్ అనేది నలుగురికి పంచాలి. నేను ఒక మెసేజ్ ఇచ్చినా కూడా ఆ మెసేజ్ని ఇంకో 10 మందికి పంచినట్లయితే వాళ్ళలో ఈ స్టిగ్మా అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మనకి చాలా విపరీతంగా పెరుగుతున్నాయి ఈ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, చిన్న పిల్లలకి కూడా పెరుగుతున్నాయి. 5 years 6 years వాళ్ళకు కూడా ఈ డిప్రెషన్ లేకపోతే సైకోసిస్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం. 5 years 6 yearsలో కూడా చూస్తున్నాం. ఒక న్యూస్ రీసెంట్ టైమ్స్లో కూకట్పల్లి సమ్వేర్ ఒక 14-year బాబు స్టాబ్స్ చేశాడు పాపని అని. వాట్ డూ యూ థింక్ ఇట్ ఈస్ అ సైకియాట్రిక్ ఇల్నెస్ ఆర్ ఏం జరిగి ఉండొచ్చు? సో ఇది డెఫినెట్గా ఒక సైకాట్రిక్ ప్రాబ్లమే. ఎందుకంటే ఆ అబ్బాయి అందరి ముందు చాలా బాగా ఉన్నారు అని అనుకుంటున్నారు, కానీ ఈ విషయం తెలియగానే చాలా మంది షాక్ అయిపోయారు. ఈ అబ్బాయి ఇట్లా చేసింది, అన్ని చూస్తాడంట, వెబ్ సిరీస్, క్రైమ్ సిరీస్ ఎక్కువగా చూస్తారని వచ్చిందనమాట. సో ప్లాన్ చేసుకొని మరి అంటే దొంగతనానికి వెళ్ళి ముందే ఆ నోట్ రాసి ప్లాన్ చేసుకొని మరి దొరికిపోతున్నాడని హీ స్టాబ్డ్ ద గర్ల్. సో ఈ పిల్లోళ్ళలో చూసుకుంటే మనకి కండక్ట్ డిజార్డర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కండక్ట్ డిజార్డర్, ఎస్. సో ఈ కండక్ట్ డిజార్డర్లో ఎట్లుంటారంటే పిల్లలు యూజువల్గా చైల్డ్హుడ్లోనే ఉంటుంది అనమాట ఈ కండక్ట్ డిజార్డర్. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వైలెన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఓకే. వాళ్ళు యానిమల్స్ని ఎక్కువ హింసించడానికి చూస్తుంటారు. అంటే ఆ హింసతో వాళ్ళకి ఆనందం ఉంటుంది అనమాట. రాళ్లతో కొట్టడము,
లేకపోతే నిప్పుతో ఆడుకోవడము, లేకపోతే దేనికన్నా నిప్పు అంటించేయడము, ఇట్లాంటివి కూడా చేస్తారు. పేరెంట్స్ మీద రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళని కూడా కొట్టడము తిట్టడము చేస్తుంటారు. టీచర్స్ని తిట్టడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. వేరే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని ఎక్కువగా బుల్లింగ్ చేస్తారు. సో దొంగతనాలు, వాళ్ళ పేరెంట్స్ పాకెట్స్లోంచి మనీ దొంగలించడము, లేకపోతే బయట దొంగతనాల్లో కూడా పాల్పడుతుంటారు. చిన్న ఏజ్లోనే వాళ్ళు కళ్ళు, విస్కీ, బ్రాండీ ఇట్లాంటి వాటికి అలవాటు పడతారు. గంజాయి కూడా చిన్న ఏజ్లోనే వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. సో అది రిపీటెడ్గా వాళ్ళు కంటిన్యూస్గా చేయడం వల్ల కూడా ఈ కండక్ట్ డిజార్డర్ లక్షణాలు అనమాట. సో వీళ్ళు పెద్ద అయినాక వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా గుర్తుపట్టడం, ఎలా పేరెంట్స్కి వీళ్ళని పికప్ చేసేస్తే ఎర్లీగా, సో దట్ ఆ రూట్ మార్చేలాగా? ఎక్కువగా స్కూల్ బంక్ కొడుతున్నారు, లేకపోతే ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తున్నారు, లేకపోతే బయట పిల్లల్ని ఎక్కువగా కొడుతున్నారు, లేకపోతే స్కూల్లోంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ పిల్లోడు అసలు కుదురుగా ఉండట్లేదు, అందరినీ కొడుతున్నాడు, తిడుతున్నాడు, టీచర్స్ మీద కూడా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, స్కూల్కి అసలు రావట్లేదు, వారంలో 4 రోజులు అసలు రావట్లేదు, ఎక్కడో బయట తిరుగుతున్నాడు, ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతున్నాడు బయట, స్కూల్కి వెళ్ళకుండా, ఇట్లాంటిగా యూజువల్గా కంప్లైంట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినట్లయితే పేరెంట్స్ ఇమీడియట్గా వాళ్ళని అంటే ట్రీట్మెంట్కి తీసుకురావాలి. దీన్ని మనం అంటే చాలా మంది ఏంటంటే పిల్లోడు కదా మారుతాడులే, అల్లరి చేస్తున్నాడు, మారుతారు అనుకుంటారు. కానీ లోపల చూసుకుంటే వాళ్ళలో ఇన్డెప్త్గా ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో వీళ్ళని మనం ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళు ఫ్యూచర్లో క్రిమినల్స్గా మారే అవకాశాలు 90% ఉంటాయి. సో వీళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్గా మారి వాళ్ళు అంటే మనం చూస్తే ప్రిజన్స్లో, జైల్స్లో ఇవి చాలా మందికి ఉంటాయి అన్నమాట. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది వాళ్ళు రేప్స్ చేస్తుంటారు, క్రైమ్స్ చేస్తారు, అవి చేసినా కూడా వాళ్ళు తప్పని ఒప్పుకోరు అనమాట. వాళ్ళకి అది కరెక్టే అనిపిస్తుంది. సో సోషల్ నార్మ్స్ ఏవి ఫాలోగా, రూల్స్ రెగ్యులేషన్స్ అసలుకి పాటించరు. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా దొంగతనాలు, క్రైమ్స్ అనేవి కామన్గా చేస్తుంటారు. కమింగ్ టు 2 మూవీస్ తీసుకుంటే అర్జున్ రెడ్డి, యానిమల్. అర్జున్ రెడ్డిలో హీరో క్యారెక్టర్ వస్తే యాంగర్ రిలేటెడ్, హియర్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఈ 2 క్యారెక్టర్స్ మెయిన్లీ సమ్ డిసార్డర్లోకి వస్తాయా, నార్మలా, వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్? సో అంటే మనం ఎగ్జాక్ట్గా ఇదే ఉందని మనం చెప్పలేం, బికాస్ ఇట్స్ అ మూవీ. బట్ సైకాట్రిక్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ADHDలో కూడా ఈ లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. విచ్ టైప్? అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఏది లక్షణం, యానిమల్ ఆర్ బోత్? ఓకే. సో వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా హైపర్ యాక్టివ్ ఉంటారు, ఒక చోట కుదురుగా కూర్చోరు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు వైలెన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అంటే వాళ్ళలో కూడా ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ అనేది కామన్గా ఉంటుంది. ఒకవేళ అంటే వైలెన్స్ ఎక్కువగా చూపిస్తారు, వాళ్ళు రూల్స్ ఫాలో కారు. సో అర్జున్ రెడ్డిలో చూస్తే అంటే ఆల్కహాల్ తీసుకొని అంటే సర్జరీస్ చేయడము, లేకపోతే కాలేజ్ టైంలో ఎక్కువగా అందరితో గొడవ పడ్డము, ఇవన్నీ కొంచెం టచ్ చేశారనమాట యాంటీ సోషల్ పర్సనాలిటీ. అండ్ ADHD కూడా ఉంది, ఎక్కువగా రెస్ట్లెస్ ఉండడము, అందరితో గొడవ పడ్డం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటిని మనం ADHD కింద తీసుకోవచ్చు, అడల్ట్ ADHD. యానిమల్ చూసుకుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అదంతా, అంటే క్రిమినల్ మాఫియా. యాంటీ సోషల్ పర్సనాలిటీ అండ్ అడల్ట్ ADHDని పీపుల్ ఆర్ ట్రీటింగ్ లైక్ నార్మల్, క్వైట్ కామన్ నార్మల్ థింగ్స్, రైట్? ఎస్. అంటే ADHD అనేది ఒక తప్పని కాదు, ఇట్ ఈస్ డయాగ్నోసిస్ మాత్రమే. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు, కొంతమందికి తెలియదు, వాళ్ళకి ఆ రూట్ కాజ్ అది అయ్యి ఉండొచ్చు. ADHD వల్ల వాళ్ళు ఎక్కువగా హైపర్ యాక్టివ్ అయ్యి వాళ్ళు అంటే వేరే వాళ్ళని అంటే ఎక్కువగా యాంగర్ చూపించడము ఇట్లాంటివి చేస్తారు. సో అది మైల్డ్ ADHD అనుకోవచ్చు. కంపల్సరీ ADHD ఉన్న వాళ్ళకి యాంటీ సోషల్ పర్సనాలిటీ అని మనం అనుకోకూడదు అన్నమాట. సో ADHD is just a diagnosis. Antisocial personality disorder is also a diagnosis.
సో వాళ్ళలో లక్షణాల బట్టి మనము ఇలా ఉన్నాయి, సొసైటీలో ఇలా ఉంటున్నారు అని మనం అనుకోవడం మాత్రమే. మీరు యాజ్ అ సైకియాట్రిస్ట్, సీనియర్ సైకియాట్రిస్ట్, అప్కమింగ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆర్ నీట్ రాసిన వాళ్ళకి డూ యూ సజెస్ట్ సైకియాట్రీ ఆర్ వాట్ డూ యూ సజెస్ట్ యాజ్ ఎ స్పెషలైజ్డ్ డాక్టర్? సో చాలామంది అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి చాలామంది వస్తుంటారు నా దగ్గరికి అబ్జర్వేషన్ కోసము, ఎలా ఉంటుంది, ఓపీ ఎలా ఉంటుంది, కేసెస్ ఎలా ఉంటాయని చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. వీళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఒకవేళ సైకియాట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా తీసుకోవచ్చు అనమాట. ఇఫ్ దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ ట్రీటింగ్ మెంటల్ ఇల్నెసెస్ ఆర్ దే ఆర్ వెరీ మచ్ డిజైరబుల్ అబౌట్ రిమూవింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టిగ్మా అండ్ క్రియేటింగ్ అవేర్నెస్, చాలా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అంటే డెఫినెట్గా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. ఎక్కువగా వాళ్ళకు వాళ్ళే ఈ డిప్రెషన్కి లోన్ అవడం, యాంగ్జైటీకి లోన్ అవడం జరుగుతుంది అన్నమాట. సో ప్యాషన్ ఉంటేనే తీసుకోవాలి. చాలామంది సర్లే ఏదో ఒక బ్రాంచ్లే అని తీసుకుంటారు. ఎస్, ప్యాషన్ అనేది చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ప్యాషన్ అనేది ఉండాలి. సర్జికల్ ఫీల్డ్ అంటే సర్జన్గా డెఫినెట్లీ దే సేవ్ లైఫ్స్. వాట్ అబౌట్ స్కోప్ ఆఫ్ సైకియాట్రీ? డెఫినెట్లీ స్కోప్ ఇస్ దేర్. అంటే 5 years డౌన్ ద లైన్ ఈ ఇల్నెసెస్, డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ చాలా విపరీతంగా పెరుగుతాయి. ఈ అడిక్షన్స్ ఈ మధ్య చాలా చూస్తున్నాం, కొత్త కొత్త అడిక్షన్స్ కూడా చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, గ్యాంబ్లింగ్, వీటికి అన్ని ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ ఫుడ్ అడిక్షన్. ఎస్, ఫుడ్ అడిక్షన్, పోర్నోగ్రఫిక్ అడిక్షన్, మాస్టర్బేషన్ అడిక్షన్, ఇట్లాంటివి చాలా చూస్తున్నాం ఈ మధ్య. సో ఇన్ని అడిక్షన్ డిజార్డర్స్, సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొత్త కూడా వస్తాయి అన్నమాట. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ సైకియాట్రీ హ్యాస్ అ గుడ్ స్కోప్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్. 10 years డౌన్ ద లైన్ చాలా మందికి ఈ మధ్య చాలా మంది అప్రోచ్ అవుతున్నారు చిన్న చిన్న ఇష్యూస్కి. ఏదన్నా అంటే లైఫ్లో డెసిషన్స్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా వాళ్ళు సైకియాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ అప్రోచ్ అవుతున్నారు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం క్రియేట్ చేసే అవేర్నెస్ వాళ్ళని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేస్తే చాలా బాగుంటుంది. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ ఇన్డెప్త్ ఇన్సైట్ఫుల్ టాక్ వచ్చింది. అవేర్నెస్ సెషన్ అనుకోండి, అంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో దీంట్లో నుంచి డెఫినెట్లీ వాళ్ళకి ఏదో ఒక రకంగా చిన్న సొల్యూషన్ అన్న దొరికిండొచ్చు. బట్ మెయిన్లీ కమింగ్ టు ద పాయింట్స్ ఏంటి అంటే అడిక్షన్స్ ఆర్ యాంగ్జైటీ ఇష్యూస్, మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ అడిక్షన్స్కి దూరంగా ఉంటూ స్లీప్ మెయిన్గా ప్యాటర్నైజ్ చేసుకొని డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ, అండ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు చిన్న చిన్న సైకలాజికల్ ఇష్యూ ఉంది అనగానే ఇమీడియట్గా ఐదర్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా డిఫరెన్స్ చేస్తుంది అనేది మాత్రం షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు డాక్టర్ అనూప్తో హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్ డెప్త్గా వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.